వినలేదా? 82 వరకు అయింది సార్. మళ్ళీ లాస్ట్ వీక్ చెప్పారేమో నాకు తెలియదు. 82 వరకు అయింది సార్. అంతేనా? ఓకే. 82 వరకు అయిందా? 83rd శ్లోకం ఎవరైనా చెప్పండి. 83rd శ్లోకము చెప్పండి. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. చాలు శుభంగా చాలు చాలు. ఇది నా దగ్గర ఈనాడు బుక్ లేదు. అక్కడ మెయిల్ పోయి తీసుకొని రావాలా? ఇక్కడే స్టార్ట్ చేసేస్తున్నాయి, లేట్ అయిపోతుంది అని. మా గ్రూప్ వాళ్ళంతా ఈనాడు వచ్చిండారు, సో ఇక్కడే ఉన్నారంతా. అది మా గ్రూప్ లో ఒక చిన్న బిడ్డ పాప వస్తుంది ఇప్పుడు, దానికే అందరూ కాసుకొని ఉన్నారు. సరే నేను పోయి పుస్తకం తీసుకొని వచ్చేది ఎంత లేట్ అవుతుంది, మిమ్మల్ని అడిగి షురు చేద్దాము అని. సమావర్తో నివృత్తాత్మ దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్త. ఆవర్త ಅಂದ್ರೆ ಏನು? ఆవరించి ఉండేది. ఆవరించి ఉండేది వ్యాప్తము అని చెప్తారు. ఆవర్తము అంటే ఏమి? సవ్యంగా పనిచేయించేవాడ సార్. ఆవర్తము అంటే వాట్ యు మీన్ బై ఆవర్త? బౌండరీ లేకపోతే సైకిల్ టర్నింగ్. బౌండరీ అంతా ఒకే కేటగిరీనే లేండా. బౌండరీ అంటే పుట్టు మరి చావు నడుమ ఉండే మా జీవితము బౌండరీ లాగా తానే, కరెక్టా? సైకిల్లో సమావర్త నివృత్తాత్మ. భగవంతుడిని ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళది సమ ఆవర్తనము అని చెప్పేది. సమ ఆవర్తనము అంటే వాళ్ళకి పుట్టు మరి ఒక మరణము అనేది ఇట్ జస్ట్ కమ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ జర్నీ. మరి ఆత్మ అనే జర్నీ సమంగా ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు అనురాధ ఆంటీ, కస్తూరి మామి, నిర్మల ఆంటీ మీకు మోక్షం ఇచ్చినా ఏమి పెద్ద వ్యత్యాసము, మోక్షం ఇవ్వకుండా మీరాగి ఉంటే ఏం పెద్ద వ్యత్యాసము మీ జీవితంలో? ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఇహంలో చింతనతో మీరు ఉండారు, పరంతో పోయి అక్కడ కూడా చింతనం చేస్తారు. ఏమంటే ఒకే ఒక్క వ్యత్యాసము, ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేయాల. ఏది? ధర్మభూత జ్ఞానము, ఆధ్యాత్మ జ్ఞానము రెండు బ్యాలెన్స్ చేసుకొని పోవాలా. మీ ఫ్యామిలీ, మీ స్పిరిచువల్ యాక్టివిటీ రెండు బ్యాలెన్స్ చేసుకొని పోవాలా. మరి అక్కడికి పోతే ధర్మభూత జ్ఞానం ఉండదు, అపరోక్షమైన జ్ఞానం మాత్రం ఉంటుంది కదా. లేకపోతే నువ్వు సార్ విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు, అర్థాలు నేర్చుకునేటప్పుడు అదే మోక్షానందము లాగా కలుగుతుంది మాకి అంటే, భగవంతుడిని తప్ప ఏమీ లేదు అని నిర్ధారించి అర్థమైపోయింది మీ మనసుకి అంటే, పెద్దగా మోక్షము డిఫరెన్స్ ఉంటుందా? సమ ఆవర్తనము. నా ఆవర్తనమైన నా జనన మరణము అన్నో కాలచక్రమైన సైకిల్లో నేను సమంగా ఉండాను. నాకు జననము భగవంతుడు ఇచ్చినా సరే, మరణము ఇచ్చినా సరే సంతోషంగా సమత్వ భావముతో నేను స్వీకరింపబడతాను అనేదే సమావర్త. అర్థమైందా? అర్థ ಆಗಿದೆಯಾ ಸ್ಮಿತಾ? ಸಮಾವರ್ತ ಆವರ್ತ ಪುನರಾವೃತ್ತಿ ರಹಿತವಾದ ಜನ್ಮ ಅಂತ ಎಲ್ಲ ನಿಮ್ ಬ್ಯಾಚಿಗೆ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ, ಜ್ಞಾಪಕ ಇದೆ ಅಲ್ವಾ? ಪುನರಾವೃತ್ತಿ ಅಲ್ಲೂ ನೋಡಿ ಆವೃತ್ತಿ ಅಂತ ಬರುತ್ತೆ ಅಲ್ವಾ? పునరావృత్తి. సో సమ ఆవర్త అంటే మీరు ఆత్మస్వరూపము ఉండిన కామ లేకపోతే శరీర ధారణంతో ఉండిన ఆ జననము మరి మరణము అనేది ఇట్ జస్ట్ కమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. మరి ఆత్మము ఎప్పుడు భగవంతుడిని తప్ప ఇంకేమీ నాకు జర్నీ లేదు. నా జర్నీ టార్గెట్
నేను రీచ్ అయ్యే ఆ డెస్టినేషన్ పాయింట్ ఏదంటే భగవంతుడే భగవంతుడే అనే వాళ్ళకి సమావర్త అది ఎప్పుడు అది వచ్చేస్తుందో నివృత్తాత్మ, రిటైర్మెంట్. డిటాచ్మెంట్ ఇస్ ద ఓన్లీ అటాచ్మెంట్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. అంతా విడిచేదే నాకు పెద్ద కట్టుకోనింది. నాకేం ఆశ పెద్దది, అంతా విడిచేది. రుణ విడిచేది, కర్మ విడిచేది, పాపము విడిచేది, పుణ్యము విడిచేది, డబ్బు విడిచేది. ఏది పెట్టుకోనేది నేను నీవాడు అనే అభిమానం మాత్రము నేను పెట్టుకోనేది. కరెక్టా? ತನುವು ನಿನ್ನದು, ಮನವು ನಿನ್ನದು, ಎನ್ನ ಪ್ರಾಣ ಧನವು ನಿನ್ನದು, ನಾನು ನಿನ್ನವನೆಂಬ ಹೆಮ್ಮೆಯ ಋಣವ మాత్రమే నన్నదు. నేను నీవాడు అనే ఒక అభిమానం ఉంది కదా, అది ఒకటే నాది, అంతా నీదే అన్నదే నివృత్తాత్మ. ఎప్పుడో సమావర్తము మీకు అర్థమైపోతుందో నివృత్తాత్మమైన గుణము తానే వచ్చేస్తుంది. అంటే ప్రవృత్తి నివృత్తి అని కూడా ఉంది కదా సార్. ప్రవృత్తి అంటే ప్రపంచం వైపు పోయేది, నివృత్తి అంటే పరమాత్మ వైపు పోయేది. కరెక్ట్. నివృత్తిలో కూడా నివృత్తాత్మ అనేది డెఫినిషన్ రాదు. నివృత్తి అంటే కొంచెం ఆ వైపు పోతారు, భగవంతుడిని ఆ ఒక మార్గాల్లో ఉంటారు. మరి కర్తవ్యము అనే వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫ్యామిలీ అంటే ధర్మభూత జ్ఞానము. మరి మీ ఈ లౌకిక జ్ఞానానికి కొంచెమైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలా. నివృత్త ఆత్మ అంటే ఇంక ఏమి ఫ్యామిలీయే లేదన్నమాట. అంతా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పంచభూతములో ఆయన మీ శరీరానికే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈ శరీరం ద్వారా కలిగిన సంబంధాలు లేకపోతే జీవితము అంతా నివృత్తమైపోతుంది. మీరు చెప్పేది కూడా కరెక్టే. మరి దాంట్లో ఒక 10% అయినా అటాచ్మెంట్ ఉంటుంది, దీంట్లో 0% అయిపోతుంది. రెండు ఒకటే ఆల్మోస్ట్. ఇది తీవ్రత, అదే అంత తీవ్రం కాదు. అర్థమైందా? ప్రవృత్తి నివృత్తిలో రెండు కూడా మేనేజ్ చేసుకొని పోతా ఉంటారు. ఇప్పుడు మేమంతా ఉండేది ప్రవృత్తి నివృత్తి సంగతిలే. నివృత్త ఇంకా కాలేదు. ఎప్పుడు సమావర్తనము మాకి వచ్చేస్తుందో ఇమ్మీడియట్ గా నివృత్తాత్మ అనే ఫోర్సిబుల్ గా రాదు. అది ఫోర్సిబుల్ గా రాదు. మీరు ఇష్టం పడితేనో అది రాదు. అది ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తుంది. ఇప్పుడు నిర్మల అంటే మీరు అడుగుతారు, నేను నివృత్తాత్ముడుగా ఉన్నాలా? ఆహా, అది రాదు. కర్తవ్యము లోపం చేసుకొని నివృత్తాత్ముడు ఎవరైనా అవ్వచ్చు కదా. నా కర్తవ్యాన్ని పాలించేకి సోంబేరితనము, అప్పుడు నివృత్తాత్మ అయిపోతాను అంటే భక్తి మార్గము అనేది లేజీ పీపుల్కి రాదది. అది సంపూర్ణంగా మీరు అర్థం చేసుకొని దాంట్లో సాధనం చేయాల. తపస్సులాగా కాదు. తపస్సు చేసిన వాళ్ళకి ఏనాడు సిద్ధి అవుతుంది అని ప్రశ్న చేస్తే ఉత్తరం ఉందా? సిద్ధి అయినప్పుడు అవుతుంది అది, అంతే. కరెక్టా? అంటే మనకి మనసులో ఉండాల పరమాత్మ పైన. కరెక్ట్. శరీరంతో మన పనులు మనం చేసుకోవాలా. కరెక్ట్. పరమాత్ముడి పైన ఎగ్జాక్ట్లీ అదే. పరమాత్ముడి పైన అవ్యాజ్యమానమైన సంబంధము, విడిచిపెడకుండా సంబంధము ఎప్పుడు ఉండాలా. మరి శరీరంతో తోటి మీ కర్తవ్యము ఏమో మీరు నిర్వహించాలా. అదే మీరు చెప్పిన ఏమి ప్రవృత్తి నివృత్తి. మరి ఇది నివృత్తాత్మ అనేది సంపూర్ణంగా మీ పంచభూతముతో అయిన శరీరం కూడా విడిచిపెట్టేటప్పుడు అది తానాగే వస్తుంది. విరజాలో పోయి మీరు స్నానం చేసేటప్పుడు నిర్మల ఆంటీ మీరు ఎవరికి కూతురు, ఎవరికి అమ్మ, ఎవరికి మీరు అజ్జి అయ్యారు, ఎవరు మీ మనముడు, ఏమి నెనపు ఉండదు. ಅದು నివృత్తాత్మ. ఓకే. సమావర్త నివృత్తాత్మ. దుర్జయో దురతి క్రమ. దుర్జయ జయ அபஜயமோ ಅನ್ನೋದೇ இல்ல. வெற்றி தோல்வி தமிழ்ல சொல்றோம் இல்லையா? வெற்றிகரமா இருக்கு, தோல்வியா இருக்கு, கெத்தே சோத்தே
ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ತೀವಲ್ವಾ. ಸೋಲು ಗೆಲುವು ಅನ್ನೋದೇ ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇಲ್ಲ. ಸೋಲು ಅನ್ನೋದು ಇಲ್ಲ, ಈ ಮಾರ್ಗದಲ್ಲಿ ಗೆಲುವು ಅನ್ನೋದು ಇಲ್ಲ, ಎಲ್ಲ ದುರ್ಜಯ. ಜಯ ಇದ್ರೆ ವಿಜಯ, ಅಪಜಯ ಇದೆಲ್ಲ. దుర్జయ ಅಂತ ಆಗ್ಬಿಟ್ರೆ ಇಲ್ಲಿ ಯಾರು తులనే ಮಾಡೋರು ಇಲ್ಲ. వాళ్ళు సాధనంతో వాళ్ళు మోక్షము సంపాదించుకొని పోతున్నారే కాబట్టి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ, లేకపోతే వాళ్ళు ఎంత ఇది ఫాస్ట్ గా మోక్షము పొందిరి, మీరు ఎంతగా ఫాస్ట్ గా మోక్షం పొందుతారో అటువంటి ఏమైనా పైపోటీ ఉందా? ఇప్పుడు మేము ప్రహ్లాద చరిత్రము, ధ్రువ చరిత్రము అన్ని భాగవతంలో చెప్తాము కదా. కపిలోపాఖ్యానము, దేవహూతి ఎటువంటి మోక్షము పొందారు ఇదంతా చెప్పేటప్పుడు అయ్యో వాళ్ళకి కలిగింది నాకు కలగలేదే అనిపిస్తుందా మీకు? ఏమిటి కనిపించదు? ఎప్పుడెప్పుడు వాళ్ళ పుణ్యానికి అనుసారంగా వాళ్ళకి దొరుకుతుందో ఖచ్చితంగా అప్పుడప్పుడు దొరుకుతుంది. నాకు కూడా ఒక దినం దొరుకుతుంది అనే మాట అది కాన్ఫిడెంట్ గా మీకు ఉండేటప్పుడు అయ్యో దేవహూతికి కలిగిందా, నాకు కలుగుతుందా, ప్రహ్లాదుడికి మోక్షం దొరికిందే, నాకు దొరికిందా, ఎప్పుడు ఏమిటి అనిపించదు మీకు. ఆ మోక్షానికి కంపారిటివ్ డిగ్రీ లేదు, జయ అపజయాలు లేదు. ఎప్పుడు జయ అపజయ విజయాలు లేదో అది దుర్జయము. అంటే జయము జయం లేదు అని ర్యాంకా, పాసా, ఫెయిలా అనే దర్జೆ చూసేకే ఎవరు లేదు కదా అక్కడ. ಹಂತ ನೋಡಕ್ಕೆ, ಲೆವೆಲ್ ನೋಡಕ್ಕೆ అన్ని విషయాల్లో మధ్యమము, అధమము, ఉత్తమము అని ఉంటుంది. కరెక్టా? అధమ, మధ్యమ, ఉత్తమ, ఉత్తమోత్తమ. అట్లీస్ట్ ఇఫ్ నాట్ 4 మూరంತೂ ಇದೆ. అధమ, మధ్యమ, ఉత్తమ. ఒక భీమ్ తీసుకుంటే అయ్యో ఇది ఏమో అధమ భీమ, బాగా అయ్యలేదు, ఇది ముద్దులాగా అయిపోతుంది, అన్నము బాగలేదు. ఇది కొంచెం పర్వాలేదు, బాగా అవుతుంది కాబట్టి అదేమో కొంచెం నీళ్లు ఎక్కువగా వేయాలి. ఇది ఉత్తమ దర్జೆ భీమ, చాలా మక్మల్లాగా అవుతుంది, ఉదుద్రాగు ఇರುತ್ತೆ, చాలా బాగా అవుతుంది ఈ అన్నము. ప్రతి ఒక్క వస్తువులు ఇదేమో సిల్క్ కాదు, ఇది ఏదో ఇది మిక్స్ ఉంది, ఇది పాలిస్టర్ మిక్స్ ఉంది, అధమ. అదే ప్యూర్ సిల్క్ అంటే ఉత్తమ. మిక్స్ కాదు, మరి రా సిల్క్ గా ఉంది, మధ్యమ. కరెక్టా? ఏదైనా కానీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగలేదు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది. ఇటువంటి ఒక కంపారిజన్ లో చూస్తే మోక్షానికి ఏమైనా అధమ, ఉత్తమ, మధ్యమ అటువంటి దర్జలు ఉందా? పురంధరదాసులు ఉత్తమమైన మోక్షము పొందారు, అదే కస్తూరి మామి అధమమైన మోక్షము పొందుతారు. కరెక్టా? కరెక్టా? స్టేట్మెంటే రాంగో. నారదుడికి ఎంత ఉత్తమమైన మోక్షము కలిగిందో కస్తూరి మామికి అదే మోక్షం కలుగుతుంది. దాంట్లో రెండవది మాటే లేదు. కంపారిజన్ ఉందా? ఏ ప్రహ్లాదుడిని తన వక్షస్థలంలో ధరించి నరసింహుడు కూకొని ఉన్నారో అదే వక్షస్థలంలో ప్రభాంటికి కూడా జాగం ఉంది. మోక్షంలో ఏమైనా తారతమ్యాలు ఉందా? ಅದಕ್ಕೆ ದುರ್ಜಯ ಅಂತ ಹೇಳೋದು. ಜಯಾಪಜಯಾಲకి అక్కడ అవకాశమే లేదు. దుర్జయో దుర అతిక్రమ. అతిక్రమణము అనేది నేను ఫస్టా, నువ్వు ఫస్టా, నాకి ముందర వచ్చిందా, నీకి ముందర వచ్చిందా, నేనా నువ్వా, అటువంటి భగవద్విచారములో ఏమీ లేదు. ఏమైనా ఉందా? అంటే కాంపిటీషన్ లేదు, కాంపిటీషనే ఉండదు. కాంపిటీషన్ లేదు, కంపారిజన్ లేదు, కాంప్లెక్సిటీ లేదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నిర్మల అంటే ఇదంతా ఏది ఉండదు. డబ్బు అంతా తీసుకుంటే నీకిన్నా నేను ఎక్కువ, నాకిన్నా ఇంకెవరో ఎక్కువ. జీవితము అంతా తీసుకుంటే మీకిన్నా నేను ఎక్కువ, నాకిన్నా ఇంకెవరో ఎక్కువ తక్కువ. ఏదికైనా ఎక్కువ తక్కువ ఉంది. మోక్షానికి ఉందా? ఎప్పుడు మోక్షం పొందిన జీవితులని వాళ్ళ జీవన చరిత్రమని అడుగుతా ఉంటారో మీరే అటువంటి మార్చిపోతారు. ఆ క్యారెక్టర్ లాగా రాముడిని పైన మాట్లాడుతూ ఉంటే మీరు వింటా ఉంటే రాముడు వేరే మీరు వేరే అనిపించదు.
అనిపిస్తుందా? అదే ఎవరైనా ఈ వివేక్ పైన మాట్లాడుతూ ఉంటే మీరు వివేక్ అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? అదే నరమనుష్యుడుకు భగవంతుడుకు ఉండే వ్యత్యాసం. కృష్ణతత్వాన్ని ఎవరైనా పొగడుతూ ఉంటే మీరే కృష్ణ భావంలో లీనమై కృష్ణుడే అయిపోతారు కదా. నరసింహుడి పైన ఎవరైనా ఇది పడతా ఉంటే ఆ నరసింహుడి రౌద్రాకారము మీ లోపల అప్పుడు ఉంటుంది కదా. భగవంతుడు అన్యుగా మీకు భావించేకే అయ్యేలేదు. అవుతుందా? అవకాశమే లేదు కదా. మీకు తెలియకుండానే మీరే ధ్రువుడైపోతారు. మీకు తెలియకుండానే గజేంద్రుడు మీరే అయిపోతారు. మీకు తెలియకుండానే ద్రౌపది శరణాగతిలో మీ శరణాగతి చేసుకుంటారు. మీకు తెలియకుండానే విభీషణుడు మహారాజు మీరే అయిపోతారు. కరెక్టా? భక్తుల ఆ ఒక సంబంధము అలా ఉంటుంది. అదే దుర అతిక్రమ. అతిక్రమించి నేను ముందరా నువ్వు ముందరా నేనా నువ్వా ఇటువంటి పైపోటీలే కాంపిటీషన్లే ఉండదు. కాంపిటీషన్ అంటే ఒక్క వర్డ్ లో అంతా వచ్చేస్తుంది కరెక్టా. కాంప్లెక్సిటీ కాబోయి కంపారిజన్ బంద్లా 1 నిమిషం అంతా అయిపోతుంది. దురతిక్రమ దుర్లభో దుర్గమో దుర్గో ఇటువంటి పాదము ఇటువంటి మార్గము కాంప్లెక్సిటీ లేకుండా కంపారిజన్ లేకుండా నువ్వా నేనా అని ఒక్క డిగ్రీ లేకుండా ఉండేది. అందరికీ దొరికిన మార్గం కాదు ఇది. సులభమైన మార్గం కాదు. ఒక్కసారి మీ జీవితంలో దొరికితే విడిచిపెట్టరు. ದೊರಕೆ ವರೆಗೂ ಕಷ್ಟಮು ಅಂತೆ ಅಲ್ವಾ. ಸಿಗೋವರೆಗೂ ಕಷ್ಟ, ಸಿಕ್ಕಿದ್ರೆ ಯಾವತ್ತೂ ನೀವು ಬಿಡಲ್ಲ ಅದನ್ನ ಅಲ್ವಾ. దుర్లభ దుర్గమ దుర్గమమైన మార్గము ఇది. అందరికీ దొరికే మార్గము కాదు. ಎಲ್ಲಾ ಆತ್ಮಗಳಿಗೂ ಸಿಗುವಂತಹ ಮಾರ್ಗ ಅಲ್ಲ. ಮನುಷ್ಯ ಜನ್ಮ ಎಷ್ಟು ದುರ್ಲಭವೋ ಆ ಮಾರ್ಗವೂ ಅಷ್ಟೇ ದುರ್ಲಭ. ಸಿಕ್ಕಿದ್ರೆ ಅದರಷ್ಟು ಸುಲಭ ಎರಡನೇದಿಲ್ಲ. దుర్గమో దుర్లభో దుర్గో దుర్గో అంటే చాలా దానికి మీరు శ్రమం పట్టు రావాలా. మార్గానికి పోయే శ్రమం పడాలా. మార్గం పోయిన తర్వాత శ్రమ లేదు. కరెక్టా? కరెక్టా? అన్ని విషయాలు చూడండి. అన్ని విషయాలు మార్గానికి పోయే చాలా ఈజీ, మరి మార్గము కఠినము. కరెక్టా? సంసారానికి దిగేది చాలా ಈಸಿ, మరి ಸಂಸಾರಂ ಎಂಬ ಮಾರ್ಗ ಬಹಳ ಕಠಿಣ ಅಲ್ವಾ. మరి ಆಧ್ಯಾತ್ಮ ಅనే ಮಾರ್ಗ ಹೋಗೋದು ಕಷ್ಟ, ಆದ್ರೆ ಆಧ್ಯಾತ್ಮಕ್ಕೆ ಇಳಿದ ಮೇಲೆ ಮಾರ್ಗ ವೆರಿ ಈಸಿ. ಆಮೇ ರೈಟ್? కరెక్టా? ఆధ్యాత్మ విచారలో మీకు రుచించేది చాలా కష్టము. ఒక్కసారి రుచి పెడితే అది విడిచి మీరు రారు. మరి జీవితము అనేది చాలా ಈಸಿ. ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಮಾಯಲ್ಲಿ ಜಾರ್ಬಿಡ್ತೀರಾ, ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಕಾಮಾಂಧಕಾರಾಗಿ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ, ಇಮ್ಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ವಿಷಯ ಸುಖಗಳಿಗೆ ಬಲಿಯಾಗಿ ಚಪಲಚಿತ್ತವಾಗಿ ಇಂದ್ರಿಯಗಳಿಗೆ ಬಲಿಯಾಗಿ ಹೋಗ್ತೀವಿ. ಆದ್ರೆ ಆ ಮಾರ್ಗ ತುಂಬಾ ಕಷ್ಟ, ನಾಟ್ ಸೋ ಈಸಿ ಅಲ್ವಾ. ದುರ್ಲಭೋ ದುರ್ಗಮೋ ದುರ್ಗೋ దురావాసో దురారిహ. దురావాస అది ఈ మార్గము లభించేది ఎక్కడో కోటి జన్మానికి ఒక్క టైము. ఇప్పుడు నేను చేస్తా ఉండాను స్మిత బ్యాచ్ వాళ్ళకి 8-4 లక్షమో మీకు కూడా చేస్తా ఉండాను ఏమో నిర్మలా ఆంటీ. కరెక్టా? మీకు కూడా చేస్తా ఉండాను ఆ సిలబస్. అనురాధ ఆంటీ బ్యాచ్కి ఇంకా చేయలేదు, అది వాళ్ళకి ఇంకా టైం ఉంది చేసేకి. 8-4 ಲಕ್ಷ ಸ್ಪೀಶೀಸ್ ಮಾಡ್ತಾ ಇದೀನಲ್ವಾ స్మిత? మీ ఇద్దరు బ్యాచ్ కు చేస్తా ఉన్నాను, జూనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ 2 ಬ್ಯಾಚ್ కు చేస్తా ఉన్నాను. ಇವರು ನಿರ್ಮಲಾಂಟಿ ಬ್ಯಾಚ್ ಗೂ ಮಾಡ್ತಾ ಇದೀನಿ ಅದನ್ನ. ಯಾಕಂದ್ರೆ ದೇ ಆರ್ ಕೇಪಬಲ್ ಇನಫ್ ಟು ನಾವು ಡೈಜೆಸ್ಟ್ ದಟ್ ಪೋರ್ಷನ್ ವೆರಿ ಈಸಿಲಿ. ಅವರು ಕಪಿಲೋಪಾಖ್ಯಾನ ಆದ ತಕ್ಷಣ ಜಂತುಸ್ತುತಿ ಆದ್ಮೇಲೆ ಅಲ್ಲೇ ತಗೊಂಡ್ಬಿಡ್ತಾ ಇದೀನಿ ಸ್ಮಿತಾ ಅವರಿಗೆ ಅದನ್ನ. ದೇ ಆರ್ ಕೇಪಬಲ್ ಇನಫ್ ಟು ಡೈಜೆಸ್ಟ್ ಇಟ್. ತುಂಬಾ ಅವ್ರಿಗೆ ಅದು ಕ್ಲೀನ್ ಆಗಿ ಅರ್ಥ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅದ ಚಾರ್ಟ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ಅವರಿಗೆ. ಅದಕ್ಕೆ ಆ ಬ್ಯಾಚ್ ಅವ್ರಿಗೆ ಮುಂಚೆನೆ ತಗೋತಾ ಇದ್ದೀನಿ. మీ బ్యాచ్ కు చేస్తాను, విడిచిపెట్టను, చేస్తాను. ఆ కాలం రావాలా.
ఆ 84 lakhs ఆఫ్ స్పీషీస్ చెప్తా ఉండాని నిర్మల ఆంటీ. ఎప్పుడైనా నడుమ మనిషి జన్మ వచ్చి తిరిగి వెనక్కి పోయేది ఎక్కడైనా చూసారా మీరు? బందే ఒక్క నిమిషం వస్తుంది. దుర్లభో దుర్గమో మనుష్య జన్మము ఎటువంటి దుర్లభమో భగవంతుడిని మార్గము అంతే దుర్లభము దొరికేది. ఒకసారి జీవితంలో దొరికితే మళ్ళీ ఆ ఛాన్స్ మీకు రాదు, మీరు కూడా మిస్ చేయరు. దుర్లభో దుర్గో దురావాసో దురారిహ ఇటువంటి దుర్లభమైన మార్గము నేను ఎప్పుడు మిస్ చెయ్యను. మీరే డిక్లేర్ చేసుకోవాలి అది. ఓకే, శుభాంగోలోక సారంగ స్తుత అదే తానే నెక్స్ట్. ఓకే, వచ్చి చెప్తాను. 2 minutes వచ్చిస్తాను. వాళ్ళు మా బిడ్ వచ్చిందంట, మాట్లాడుకొని వచ్చిస్తాను. 2 నిమిషము. అను ఏం నోట్స్ రాసినావో చదువు. ఇప్పుడు నేను రాయలేక మధ్యలో నేను కడుపు నొప్పి ఎక్కువ ఉంటే పోయి టాబ్లెట్ వేసుకొని వస్తే. మొదట్లో కొంచెం రాసిన అంతేక పుట్టుక చావుల మధ్య ఉండే మన జీవనము నా జనన మరణ కాల చక్రంలో నేను సమంగా ఉండాను, దేనినైనా నేను సమత్వభావంతో స్వీకరిస్తాను అనేది సమావర్త. శరీరముగా ఉన్న ఆత్మగా ఉన్న డిటాచ్మెంట్ ఈజ్ ది ఓన్లీ అటాచ్మెంట్ ఇన్ అవర్ లైఫ్. రుణ పాప కర్మము డబ్బు అన్నీ విడిచేది, కానీ నేను నీవాడు అనేది మాత్రము ఆ అభిమానం మాత్రము నాది, అదే నివృతాత్మ. అంత రాసినాక మళ్ళీ నేను పోయి టాబ్లెట్ వేసుకొని వస్తే మిస్ అయిపోతుంది. కడుపు నొప్పి తగ్గలేదమ్మా? లేదు, తగ్గుతుంది, టైం పడుతుంది. ఎందుకో నీది చాలా సౌండ్ నువ్వు ఓపెన్ చేస్తే. అక్క ఫ్యాను ఆ నుంచి ఈడికి వస్తే ఇప్పుడు ఈడ టేబుల్ ఫ్యాన్ పక్కనే పెట్టుకోండి అక్క, పెడస్టల్ ఫ్యాను అది కూడా సౌండే ఓ అని వస్తుంది. పక్కనే ఉంది నా పక్కన, అందుకని. ఇది కూడా రాసినాక మనుష్య జన్మ ఎంత దుర్లభమో ఈ మార్గము కూడా అంతే దుర్లభము. మార్గానికి పోయేది చాలా సులభం, కానీ ఆ మార్గం చాలా కష్టము. ఆధ్యాత్మిక మార్గానికి పోయేది కష్టం, వెళ్ళిన తర్వాత వదిలిండే దుర్జయ దురతిక్రమ. అవును అవును, ఆధ్యాత్మిక మార్గానికి పోయేది కష్టము, వెళ్ళిన తర్వాత అది చాలా సులభము. కరెక్ట్, అంతే చాలు అనుకుంటా. అదే నేను మళ్ళీ రికార్డు విని రాసుకుంటా కదా, ఎట్లా నేను ఆ టైం నోట్ చేసుకుంటా, మళ్ళీ రికార్డు వింటా. అట్లా లేక అయిపోయి మొత్తం మళ్ళీ ఇస్తాను ఒకేసారి. అయితే నాది మహాభారతం ఉంటుంది, పిచ్చి పడుతుంది. కస్తూరి బెటర్ ఏమో, అంతే చదివేది. సరే రాసుకున్నా కూడా అంతే చేస్తా. ఓకే, నేను అను రాసినట్టు చాలా రాసేలేదక్క. అదే ఇప్పుడు నువ్వు రాసింది నేను రాసింది అంతా ఒకటే కస్తూరి, నేను మాత్రం ఎక్కువ రాస్తాడా? అంతేనా? గతంలో నీకంటే నేను చాలా ముందర ఉండా కస్తూరి. ఐఎమ్ హ్యాపీ. భాగవతం కా నువ్వు చాలా రాసేసినావు అనుకుంటా, అంటే మనం నువ్వు చెప్తే కదా, దానికంటే నేను చాలా ముందర పోయిండా. నేను ఈ మధ్యలో రాయనే లేదను. నేను కూడా రాయలే, అప్పుడు రాసి పెట్టునిందే, మళ్ళీ రాయలేదు. అంత రఫ్ బుక్ లో ఉంది, తీసి రాయాలా. స్మిత నోట్స్ ఇస్తే జెరాక్స్ చేసుకునేది మేలేమో. ఉందా ఆమె దగ్గర? భాగవతం
భాగవతం మొదట్లో ఇచ్చినావు కదా స్మిత. ఆ? కాదు స్మిత, నువ్వు మొదట్లో ఇస్తేవి కదా సార్ది ఆ 50-60 పేజీలు, అది మేము రాసుకోలేదు అప్పుడు, అందుకే. ప్రభా నువ్వు రాసినావు కదా ప్రభా, అది ప్రభా రాసిండాల. ప్రభా యాదను అప్పుడు ఒక 60 పేజీలు ఏదో స్మిత ఇచ్చింది కదా సార్, నోట్స్ కాపీ చేసి, అది నువ్వు రాసినావు కదా. అది ఏం హెడ్డింగ్ అని చెప్తే చెప్తాను నేను. హెడ్డింగ్ చెప్తారు నీకు పో. భాగవతం హెడ్డింగ్. అను మొదలు ఎన్ని రోజులుగా అడుగుతా ఉండాము, ఇంతవరకు పంపిలా మాకు నోట్స్ సారు. హలో యార్ సార్ మగ మగు ఇదో రూపారెడ్డి తెలుసు కదా మీకు? అవును, రూపారెడ్డి వాళ్ళ తమ్మ మనమరాలు. ఓకే, వాళ్ళ తమ్మ ప్రదీప్ అని. ఓకే. అవుని బారే, ఈమె కూడా ఇంత వయసులో మా ఇంటికి వస్తా ఉండే అమ్మ దగ్గర సంగీతం నేర్చుకోనండి. స్టూడెంట్ కొంచెం పుట్టుకోబెడ బారే నమ్ గ్రూప్ అవరే. ఆమెని నీ పేరు? తమ్ముడు కూతురా సార్? రూపాకి తమ్ముడు కూతురా? రూపా తమ్ముడు కూతురు, వాళ్ళ కూతురు అది. బాగుందమ్మా మీ పాప, క్యూట్ గా. పర్వాలేదు, ఎటైనా ఉండు, మా గ్రూప్ వాళ్ళే అంత, మా ఇంటి వాళ్ళే. షీ లర్న్డ్ విష్ణు సహస్రనామం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అండర్ అమ్మ అండ్ మై ఎవ్రీథింగ్. మీరంతా ఏం నేర్చుకుంటారో చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి నేర్చుకునేది కోమంగళలో. వెరీ నైస్. నిర్మల ఆంటీ అంత, ఇవరు అనురాధ ఆంటీ. అనురాధ ఆంటీ షీస్ ఎ నైబర్ టు రూపా. రూపంత నైబర్. వాళ్ళంతా కస్తూరి మామి, ప్రభా ఆంటీ, వీళ్ళంతా ఫ్రెండ్స్. సో వీళ్ళు కూతురే ఇది. రూపంతా వచ్చారు ఇక్కడ చూడు, దీపా తోర్సమ్మ. హాయ್ ಹಾಯ್ ಹಾಯ್. ಎಷ್ಟು ತಿಂಗಳಿಗೆ? 7 ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತು. 7 ಕಂಪ್ಲೀಟ್. ఇక్కడ చూడు, చూడు అందరూ హలో చెప్తా. ಹಲೋ ಬೇಬಿ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಬರ್ತೀನಿ, ಕಳಿಸ್ಬೇಡ ಅವ್ರನ್ನ, ನಾ ಬರ್ತೀನಿ. ಬಾಗ್ಲು ಹೇಳ್ಕೊಂಡ್ಬಿಡು. ಓಕೆ, ಒಂದ್ 10 ನಿಮಿಷ ಆ ಮಗುವಿನ ಕೆಳಗಡೆ ಬಿಟ್ಬಿಡಿ ಸರ್ ನಿಮ್ಮ ಮನೇಲಿ. ಅದಕ್ಕೆ ಎಲ್ಲಿಂದ ಚೇಷ್ಟೆ ಮಾಡೋದು ಗೊತ್ತಾಗಲ್ಲ. దీపమ్మ బాగలు ಹೇಳ್ಕೊ. ఎక్కడి నుంచి చేష్ట ఆరవై చేయకుండానే ఉంటుంది. చూసుకొని ఉండిపోతారు అంతే. ఈ ఆమెని ఇలా ఉండేటప్పుడు వాళ్ళ అమ్మతో, మై గ్రాండ్ మదర్ యూస్ టు బి, she used to take all the lessons from my grandmother. నేను అప్పుడు తిట్టి పంపించేది, పో చాలు నీ ఇంటికి, ఎంత కథ చెప్పాలి నీకు అని. ಆಮೇಲೆ ಅಣ್ಣ 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 ನನ್ನ ಹಿಂದ್ಗಡೆ ಅವಳು ಆ ಕತೆ ಹೇಳಿ, ಈ ಕತೆ ಹೇಳಿ, ಈ ಕತೆ ಹೇಳಿ. ಈಗ ಅವಳು ಮದುವೆ ಆಗೋವಾಗ್ಲೂ ಅದೇ ಹೇಳಿದ್ಲು, ಅಣ್ಣ నాకి చెప్పినట్లు నా బిడ్డకు కూడా మీరే పెంచాల అంత, యూ హ్యావ్ టు టీచ్ ఎవ్రీథింగ్ టు మై డాటర్ అని. చాలా మంచిది. సంగీతము జూనియర్ సీనియర్ అంతా అమ్మ దగ్గరనే చేసుకోండి. చాలా బాగా పాడుతుంది. అండ్ షీ హెస్ బికమ్ అన్ అయ్యంగార్ గర్ల్, నాట్ రెడ్డి గర్ల్. రాజలేఖ మామి ఇన్ఫ్లుయెన్స్, మా ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోయా వాళ్ళ జీవితంలో. చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చేది, అదే అలవాటు అయిపోయా. అదే నేను చెప్తాను, నాకంతా రెడ్డి వాళ్ళే ఉండేది చాలా క్లోజ్ గా. ಅದೇಮೋ ಇದು ಪೂರ್ವ ಬಂಧನము, ఇది ನಾವು ಮಾಡ್ಕೊಳ್ಳುವಂತಹ ಸಂಬಂಧ ಅಲ್ಲ ಇದೆಲ್ಲ. ಇವನ್ ವಿ ಫೀಲ್ ಸ್ಮಿತ, ఎవ్రీబడి పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మీరు పూర్వజన్మలో రెడ్లు అయి ఉంటారు సార్, అందుకే. యూర్ రైట్. ఈ జన్మలో చెప్పండి మేము రెడ్డి వాళ్ళు అని, మాకేం అభ్యంతరం లేదు. మాకు మీరు ముస్లిం అని చెప్తేను గుడ్, వెరీ గ్రేట్ అంటాము. ఏమిటంటే అన్ని ధర్మాలు మతాలు ఎవరు గౌరవిస్తారో, ఎవరికి గౌరవం ఉంటుందో వాళ్ళకి మనిషి మీద కూడా గౌరవం ఉంటుంది.
కదా. సో రెడ్డి వాళ్ళు అంటే ఏం తక్కువ, అలా ఏమి లేదు. రెడ్డి కావాల్సి ఇది కాకపోయే చాలా పెద్దవాళ్ళు మాకిన్న. ఏమిటంటే భగవద్ విచారంలో ఎన్నో రెడ్డిస్ నేను చూసిండాను. వాళ్ళ జీవితమే అర్పణం చేశారు, గుడి గోపురాలు కట్టించారు, ఎంతో డొనేషన్స్లు ఇచ్చారు. మీన్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్, నేను చెప్పేది ಮನಸ್ಸುతో ತೋಟಿ ಇಷ್ಟಂ ಪಟ್ಟಿ ನನ್ನ ಹೆಸರು ಬರ್ಬೇಕು, ನನಗೆ ನೇಮ್ ಫೇಮ್ ಸಿಗಬೇಕು, ಅಥವಾ ನೋಡು ನನ್ನ ಹತ್ರ ದುಡ್ಡಿದೆ ನಾನು ಬಿಸಾಕ್ತೀನಿ, అటువంటి కాదు. మనసారా ఇష్టపట్టు భగవత్ కైంకర్యం చేయాలా చేయాలా చేయాలా. మా బ్రాహ్మణ వర్గ వాళ్ళకి అంత డబ్బులు ఉండదు. మాకి అసలు సత్యం చెప్తే అంత ఇచ్చేకి కూడా మాతో ఉండదు. మీకు భగవంతుడు ఇచ్చారు, మీరు అలాగే మనసుతో ఇస్తారు. భగవంతుడు ఇచ్చేది పెద్దది కాదు, ఎప్పుడో మీకు భగవంతుడు ఇచ్చే మనసు ఇస్తారు కదా, అది చాలా పెద్దది. ఎంతో బ్రాహ్మణులు డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఇచ్చే మనసు ఉందా చెప్పండి. జాతితో కానీ, లేకపోతే పుట్టుతో కానీ, లేకపోతే నేను వర్ణాశ్రమ ధర్మతో కానీ సంస్కారము రాదు. సంస్కారము వాళ్ళ బ్లడ్ లో వాళ్ళు తీసుకొని వచ్చేది. కరెక్టా కరెక్టా అనురాధ ఆంటీ? ఇప్పుడు చెప్పండి, ఎవరు బ్రాహ్మణులు ఎవరు రెడ్డిలో? కరెక్టా? until if you consider my house, my home, మేము నలుగురు అలా లేదు. మై ఫాదర్, మై మదర్, మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. We never differentiate between any caste or creed until వాళ్ళకి బ్రహ్మ జిజ్ఞాస ఉంటే ఐఎమ్ రెడీ టు టీచ్ ఎనీబడి ఎనీథింగ్. అది మనసులో మేము ఖచ్చితంగా పాలిస్తాం. ఒకప్పుడు ఒక ముస్లిం వచ్చిండే మా ఇంటికి, మీరు చేసే ఇది పూజలు నేను చూడాలా, శాలిగ్రామము అంటారే అది ఎలా ఉంటుందో అని. నేను చెప్పిట్ని మీకు అంత శ్రద్ధ ఉంటే రాండ చూడండి, ఏమి దోషం లేదు, వాళ్ళు వీడియో చేసుకోండి. నేను చెప్పిట్ని దగ్గరకు రాకుండా దూరం నుంచి మీరు వీడియో తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అయ్యో మేము ముస్లిం వాళ్ళు ఇంత సపోర్ట్ ఎవరు చేయరు, ఇంటికే విడిచరు. ఏమైంది ఇప్పుడు? ఆ శాలిగ్రామానికి ఏం దోషం కలిగింది చెప్పండి. అతడు వచ్చి వీడియో తీసుకొని పోతే నాకేమి, నన్ను ముట్టుకోలేదు, నా దగ్గరకు కూడా రాలేదు, వాళ్ళ ప్రెజెన్స్ నాకు తొందర లేకుండా ఉండే, నేను నా పూజ చేసుకుంటాను. ఏమైనా దోషం పట్టిందా చెప్పండా? ఇది ఎప్పుడు పరమాత్ముడిని అన్ని జీవాత్మలో చూడాలా, చూస్తేనే భేదం లేకుండా ఉండేది కదా. బ్రాహ్మిన్స్ అయ్యి ఆ మాదిరి మమ్మల్ని అంతా లోపల పిలుచుకొని చేసేది గ్రేట్ సార్. మీరు ఎందుకంటే బ్రాహ్మణులు కదా మాకిన్న చెప్పండా. కాదు, మా కూతురు స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ బ్రాహ్మిన్స్ వాళ్ళు బర్త్డే అని మమ్మల్ని పిలిచినారు, అన్ని పెట్టినారు ప్లేట్లో. తిన్నాక మా ప్లేట్ దూరంగా మమ్మల్ని దూరంగా పెట్టమన్నారు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, రియలీ వెరీ బ్యాడ్. అది చేయకూడదు, పిలవకూడదు. అంటే మీకు అంత వేరే వాళ్ళకి ఏమిటి పిలిచి అవమానం చేయాలి? చిన్న సరిపోయిండేది. ఆ ప్లేట్ నేమో మేము అంటరాని వాళ్ళ మాదిరి పెట్టిపించినారు. చాలా ఫీల్ అయిపోయినాను. మళ్ళా వాళ్ళని చూసిందే లేదు. నా కూతురుతో చాలా క్లోజ్. వాళ్ళ అమ్మ ఎప్పుడు ఒక ఇన్సిడెంట్ మనసులో గాయం పడుతుందో అది ఎప్పుడు మర్చిపోయేకి అయ్యలేదు ఎవరికి కూడా. అంతే, మా ఇంటికి ఎంతో ముస్లిం వాళ్ళు వచ్చి వాళ్ళు తట్టి పెట్టుకొని తినారు. మా తట్టు మీరు ముట్టకూడదు అని చెప్పారు. మేము చెప్పాము, మేము గెస్ట్ అంటే అతిథి దేవోభవ, అంతే. మీరు ముస్లిమా క్రిస్టియన్ అదంతా చూడక్కర్లేదు, అసలు అదంతా చూడాలంటే పిలువకూడదు, అంతే. వచ్చిన తర్వాత మా వాళ్ళే మీరు, అంతే. అది ఉంటేనే కృష్ణుడు చెప్తాడు, ఎవరు జీవితంలో ఎవరు ఆత్మలో నేను కొలువై ఉంటాను అని ఎవరికూ తెలియదు అర్జున. నువ్వు భక్తిపూర్వకంగా నన్ను చూస్తే నేను అక్కడ కొలువై ఉంటాను. చూసే వాళ్ళ కెపాసిటీ, ఉండే కెపాసిటీ కాదు. భగవంతుడు ఎవరు హృదయంలో ఉండాడు అనేది మాకు వద్దు.
అన్ని హృదయంలో నేను చూస్తాను అన్నది ఉండాలి కదా. జాతి లేదు, జాతియే లేదు అసలు. సనాతన ధర్మము కరెక్ట్ గా అర్థం చేసుకుంటే జాతి లేదు. ఈ జాతులంతా మనం పెట్టుకునిందే, మానవులు పెట్టుకునిందే కదా సార్. మనం పెట్టుకుంది కొంచెమంతా ఆ క్రియారూపకంగా ఉంటుంది కదా ఆంటీ. ఇప్పుడు కష్టం పడేవాళ్ళు శూద్రులు, శాస్త్రం ప్రకారము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, వైశ్యులు, శూద్రులు. శూద్రులు. అది ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మము కర్తవ్యం పాలించే, వేద అంతే. పఠించేది, వేదాన్ని పాలించేది, యజ్ఞ స్వరూపంగా ఉండేది, యాగాన్ని సంరక్షించేది వాళ్ళ బ్రాహ్మణులు. పశు యాగ భూమి పాలించేది క్షత్రియులు. మరి వ్యాపార ధర్మము చేసేది వైశ్యులు. లాస్ట్ గా అంత్యంగా కష్టం పట్టి జీవించేది శూద్రులు. కష్టం పడేకి రెడీ ఉంటారు వాళ్ళు అని. అంతే. అంతే కాబట్టి దాంట్లో ఎస్సీనా, ఎస్టీనా, రెడ్డినా, గౌడ్రా, లింగాయత, లేకపోతే స్మార్తుల, మాధవుల, అయ్యంగార్ల, ఏది కేటగిరీలు మేము చేసుకోండి ఉండేది. రామానుజ వాళ్ళు చూపిస్తారు కదా వాళ్ళ చరిత్రలో, కావేరికి పోయేటప్పుడు స్నానానికి శిష్యులన్నీ పిలిచి, మా వాళ్ళని శ్రీ వైష్ణవులని పిలిచి వాళ్ళ మీద చేతులు వేసుకొని పోయేది కావేరికి పోయేటప్పుడు. తర్వాత కావేరిని శుద్ధంగా స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలా. 120 years జీవించి ఉండే, 100 years అయిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ కావాల్సి ఉండే. అప్పుడు స్నానమైన తర్వాత శిష్యులంతా వెయిట్ చేసేది, స్వామి పిలుస్తారో ఏమో, మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ కావాలని. రామానుజుల వాళ్ళు హరిజనాన్ని పిలిచేది. ఓ వైష్ణవులా రారా రారా అని పిలిచి వాళ్ళ మీద చేతులు వేసుకొని బయటకు వచ్చింది. ఇవాగ అది ಮಾಡಿದ್ರು పీపుల్ విల్ నాట్ స్పేర్ అస్. ఇప్పుడు 2026-27 ఈ శతమానంలో చేసినా కూడా అవర్ ಕಮ್ಯುನಿಟಿ ಪೀಪಲ್ ವಿಲ್ ನಾಟ್ ಅಕ್ಸೆಪ್ಟ್ ಇಟ್. ಅದು ಶ್ರೀರಂಗಂ ಅಂತ ದಿವ್ಯದೇಶಗಳಲ್ಲಿ ಆಯ್ತಾ. ಇಮ್ಯಾಜಿನ್ 1000 years back he showed this. How difficult for him to manage the society, that too being an acharya. ಒಂದು ఆచార్య పీఠದಲ್ಲಿ కుత్ಕೊಂಡು ఇటువంటి ఒక ఆచరణము చూపించేది చాలా అది అక్షమ్య అపరాధము అన్నట్లే కదా. బట్ హీ షోడ్. అప్పుడు అంతా అడిగిరి, మీరు ఆచార్య పీఠము అలంకరణం చేసి ఇటువంటి ఒక ఆచారాలు చూపించేది ఎటువంటి శోభాయమానంగా ఉంది. బ్రాహ్మణులన్నీ పిలిచి వాళ్ళ మీద చేతులు వేసుకొని పోయి కావేరి నడుమ ఆ మడుగులో స్నానం చేస్తారు. శుభ్రంగా త్రికరణ శుద్ధితో పరమాత్ముడిని వచ్చి శ్రీరంగంలో సేవ చేయాల. అప్పుడు ఏమో చూస్తే హరిజనాల్ని పిలిచి వాళ్ళ మీద చేతులు వేసుకొని బయటకు వస్తారే, ఇది అశుద్ధం కాదా? మడివంతికి అల్లా అల్వా? శౌచಗಳ నియమ ಬೇಡವಾ? అప్పుడు రామానుజులు చెప్పారు, వాళ్ళకుండే భక్తి మీలో లేదు. నాకు ఎవరు భగవంతుడికి భక్తి ఉందో వాళ్ళు మహనీయులు, వాళ్ళే నాకు మహనీయులు, మీరు కాదు. కావాల్సి ఉంటే ಟೆಸ್ಟ್ చేయండి అని ಧನುರ್ದಾಸ ಚರಿತ್ರೆನೇ ಬರುತ್ತೆ. ಅದನ್ನ ಹೇಳಿದೀನಿ ಅನ್ಸುತ್ತೆ ಅಲ್ವಾ. ಧನುರ್ದಾಸನ ಹೆಂಡತಿ ಅಕ್ಕಮ್ಮಾಳ್ ಅಂತ, ಅವಳು ತುಂಬಾ ಒಡವೆಗಳೆಲ್ಲ ಧರಿಸಿರ್ತಾರೆ. ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ, ಈ ಧನುರ್ದಾಸನನ್ನ ನಾನು ಇವತ್ತು ಆಶ್ರಮದಲ್ಲೇ ಉಳಿಸ್ಕೋತೀನಿ, ಏನಾದ್ರೂ ಹೇಳ್ಬಿಟ್ಟು ನನ್ ಕಾಲೊತ್ತು ಅಂತ ಹೇಳಿ ನೀವು ಹೋಗಿ ಅವ್ರ ಮನೇಲಿ ಬರೋ ಬೆಳ್ಳಿ ಪಾತ್ರೆ, ಚಿನ್ನ, ಆಭರಣ ಎಲ್ಲ ದೋಚ್ಕೊಂಡ್ ಬನ್ನಿ ಅಂತಾರೆ. రామానుజుల శిష్యులంతా పోతారు. పోయి అంతా మూట కడతారు. ఆమె నిద్ర వచ్చినలాగా నటిస్తా ఉంటుంది అక్కమ్మాళ్. ఏమిటంటే వచ్చిన వాళ్ళు రామానుజుల శిష్యులేమి తెలిపోతుంది. పాపము ఏం తీసుకొని పోని, వాళ్ళు ಹರಿಜನರು. ಓಕೆ. ಇನ್ನೊಂದು ಕಡೆನೂ ಆಭರಣಗಳು ಈ ಕಡೆ ಎಲ್ಲ ತೆಕ್ಕೊಂಡಿರ್ತಾರೆ, ಇನ್ನೊಂದು ಕಡೆನೂ ಪಾಪ ತೆಕ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಅವಳು ತಿರುಗಿ ಮಲಕ್ಕೋತಾಳೆ. ಅವ್ರು ಭಯ ಪಟ್ಕೊಂಡು ಹೊರಟೋಗ್ತಾರೆ, ಎಚ್ಚರ ಆಗೋಯ್ತೇನೋ ಅಂತ. ಆಮೇಲೆ ಬರ್ತಾರೆ, ರಾಮಾನುಜರು ಕೇಳ್ತಾರೆ, ಎಲ್ಲ దోచిద్రా ಅಂತ. ఓ సార్, హై క్లాస్ ఆಗಿ దోచిಬಿಟ್ವಿ. అంత దోచిండాము బాగా. మరి ఇప్పుడు ధనుర్దాస అని నేను రిలీజ్ చేస్తాను ఇక్కడ నుంచి, వాళ్ళని ఫాలో చేసుకొని పోండా, అక్కడ ఏం సంవాదం అవుతుందో నాకు వచ్చి చెప్పాలని చెప్తారు రామానుజులు. పోతే ధనుర్దాಸ ಬರೋದ್ನೇ ಕಾಯ್ತಾ ಇರ್ತಾಳೆ ಅಕ್ಕಮ್ಮಾಳ್.
ಈ ತರ ರಾಮಾನುಜ ಶಿಷ್ಯರು ಬಂದಿದ್ರು, ಮನೇಲಿರೋ ಬೆಳ್ಳಿ ಪಾತ್ರೆ ಪಡಗಗಳು, ನನ್ನ ಚಿನ್ನಾಭರಣಗಳು ಎಲ್ಲ ತಗೊಂಡು ಹೋದ್ರು. ಮತ್ತಿದೇನು ಈ ಕಡೆ ಎಲ್ಲ ಇದೆಯಲ್ಲ, ಈ ಪೋರ್ಷನ್ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದಾರೆ, ಬಳೆ ಕಂಕಣ ಎಲ್ಲ, ಈ ಪೋರ್ಷನ್ ಎಲ್ಲ ಇದೆಯಲ್ಲ, ಕಿವಿದು ಎಲ್ಲ ಅಂದಾಗ ನಾನು ಅವ್ರು ತಗೊಳ್ಳಿ ಅಂತ ತಿರುಗದೆ, ಅವ್ರು ನಂಗೆ ಎಚ್ಚರ ಆಗೋಯ್ತು ಅಂತ ಹೆದರ್ಕೊಂಡು ಓಡ್ಬಿಟ್ರು. ಅಯ್ಯಯ್ಯೋ, ತಿರ್ಗಕ್ ಯಾಕೆ ಹೋದೆ? ಒಂದೇ ಮಗಳಲ್ಲೇ ಮಲಗಿದ್ರೆ ಅವರೇ ಹೆಂಗಾದ್ರೂ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ತಗೊಳ್ಳೋರು, ಇಲ್ದಿದ್ರೆ ತಗೊಳ್ಳಿ ಅಂತ ನೀನೇ ಕೊಡೋದಲ್ವಾ, ಬಿಚ್ಕೊಡು, ನಾನೇ ಹೋಗಿ ಎಲ್ಲಾರ್ನೂ కొట్ಬಿಟ್ಟು ಬರ್ತೀನಿ. ఆచార్యుల సంబంధులకిన్న ఇది మాకి సంబంధమా? ఇది వద్దు. నడుమ వచ్చిందేది నడుమ పోతుంది. ఎప్పుడు ఆత్మానికి ఆచార్య సంబంధము అనేది ఎప్పుడో పరమాత్ముడు వేసిన గంటు, ఇది మేము వేసుకొని ఉండే గంటు. మంచిదాయా సరి ఈ ಅಂತ ಎಲ್ಲ తెగస్ಕೊಂಡ್ಬಿಟ್ಟು హీ కమ్స్ బ్యాక్ టు రామానుజ టు గివ్ దట్. ఇప్పుడు చెప్పండా ఎవరు బ్రాహ్మణుడు అని అడుగుతారు. అన్ని శిష్యులకు చాలా అవమానం అయిపోతుంది, చాలా అవమానము. ఇదే ఇది కళంకమే లేకుండా ಶೌಚತ್ವము అనేది ಧನುರ್ಧಾಸನ ಹೆಂಡತಿಯಲ್ಲಿದ್ಯಾ, ನಿಮ್ಮಲ್ಲಿದ್ಯಾ? హరిజనులో ఉందా, మీలో ఉందా? కదా. డిగ్నిఫైడ్ గా బ్రతుకు చేసిన బ్రాహ్మణులు ఉన్నారు. మడి లేకుండా, శౌచము నియమము లేకుండా, భగవంతుడిని తప్ప ఇంకేమీ లేదు అనే బ్రాహ్మణులు ఉన్నారు. ఇటువంటి భేదాలు చేసి మీరు ఎక్కువ, మేము ఎక్కువ, నువ్వు తక్కువ అనే బ్రాహ్మణులు ఉన్నారు. ఏది తీసుకోవాలనో అది తీసుకోవాలా, ఏది విడిచిపెట్టాలనో వీ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్. ఇదే ಶಾಸ್ತ್ರము చెప్పేది. ಭಗವಂತ ಯಾರಲ್ಲಿ ಅವನು ಮನೆ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾನೆ ಅಂತ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ಲ. ಎಲ್ಲರನ್ನು గౌరవವಾಗಿ ನೋಡೋದ್ರಲ್ಲಿ ನಾವೇನು కಳ್ಕೊಳಲ್వಲ್ಲ. అందరನ್ನು గౌరవపూర్వకంగా సమానంతో చూసే దాంట్లో ఏమైనా మాకు ఇబ్బంది ఉందా? ఈ గ్రూప్ అంతా మొత్తం రెడ్డి వాళ్లే. ఈ రూపాంటి గ్రూప్ అంటే ఇప్పుడు వచ్చి కూకొని ఉన్నారు కదా, అంతా ಶ್ರೀ ವೈಷ್ಣవులు ఎవరూ లేదు. ಅವ್ರಿಗೆಲ್ಲ ನಮ್ಮನೆ ಎಷ್ಟು ಸ್ವಂತ ಅಂದ್ರೆ ಅವರೇ ಹೋಗಿ ಸ್ಟವ್ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡು ಕಾಫಿ ಬೆರೆಸ್ಕೋತಾರೆ, ನಮಗೆ ಅವರೇ ತಂದ್ಕೊಡ್ತಾರೆ. ఐఎమ్ నాట్ లయింగ్ యూ, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. రూపా ఆంటీ మా ఇంటి పాత్రలు అంతా తెలుసు, అటువంటి పలిగారు వాడు. ఆల్మోస్ట్ లైక్ 15 to 20 years we know everybody, we are like a family. లాస్ట్ ఇయర్ కాదు, అదికి లాస్ట్ ఇయర్ ధనుర్మాసంలో డాక్టర్ రమా శ్రీనివాసన్, షీఈస్ a very eminent scholar, she is my external guide from Melkote. వాళ్ళు ధనుర్మాసంలో ఒక పూర్తి మాసము తిరుపావై ఉపన్యాసం చెప్పేది ఇక్కడ అరేంజ్ చేసింది మా ఇంట్లో. ఎవ్రీ డే ఆల్ దీస్ గ్రూప్ యూస్ టు కమ్ అండ్ విజిట్, బట్ she felt very annoying because everybody are coming to kitchen, everybody are walking everywhere. She asked, are you a real Shri Vaishnava? I told yes. Why are you asking? You are allowing everybody inside. మీ ఇంట్లో నేను తాగను, తినను, ఏమి తినను, నేను తాగను, నాకు ఇటువంటి సరి వచ్చేలేదు. నేను చెప్పని అటువంటి నిర్బంధము మీరేమైనా వేసుకొని మా ఇంటికి వస్తే ఒక్క దినము మీరు మంచి నీళ్ళు కూడా తాగే కయ్యలేదు. బికాస్ వీ డోంట్ నో హౌ టు డిఫరెన్షియేట్. వీఆర్ నాట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అయ్యంగార్స్. ఇఫ్ యూ థింక్ లైక్ దట్, దే విల్ నాట్ కమ్. We can stop them very easily. But what is the use of stopping your own audience? They are about around 22 members. Ramapriya group ani nirmanam cheskoni 20 years nundi ma jotalo vallu unnaru. So they are 20. You will easily lose 20 audience, and we don't know how to differentiate them. ఆమె చెప్పింది, నేను చెప్తాను, వంటింటికి రాకూడదు, అది ఎక్కడికో రాకూడదు, ఇక్కడికి రాకూడదు, నేను చెప్తాను. మీరు చెప్పండా, వాళ్ళు వింటే విని, మేం మాత్రం చెప్పు, మాకు నోట రాదు చెప్పేకి. 20 సంవత్సరాల నుండి చెప్పకుండా ఉండేది సడన్ గా మార్చేకైతుందా? అసలు ఆమె చెప్పులు లేదో, వీళ్ళకి చెప్తేనో అది తలకి పోదు. ఏమిటంటే మేము ఎప్పుడు కూడా అప్పుడు అలా అటువంటి బిహేవియర్ చూపించలేదు. And we did not tell anybody that she claimed like this. అది హర్ట్ పోయిస్తుంది గ్రూప్ లో అందరికೂ. We just shut our mouth. ಮಾಮಿ ನೀವು ಬರೋದು ಉಪನ್ಯಾಸ ಮಾಡಕ್ಕೆ, ಉಪನ್ಯಾಸ ಮಾಡಿ
ಅವ್ರ ಬಾತ್ರೂಮ್ಗೆ ಹೋದ್ರೇನು, కిచెన్ ಹೋದ್ರೇను ಅದನ್ನೆಲ್ಲ ನೀವ್ ಯಾಕೆ ನೋಡ್ತೀರಾ? ఎవరు ఎక్కడ పోతే నీకేమి, నువ్వు వచ్చిండేది ఏమిటికి? ఉపన్యాసం తిరుపతి చేసి బయలుదేరేకి అది చూడు చాలు. కరెక్టా? మా అమ్మే చెప్పింది డైరెక్ట్ గా, நீங்கள் வந்திருக்கிறது உபன்யாசம் பண்றதுக்கு இல்லையா, அது பண்ணுங்க போறோம். யாரு கிச்சனுக்கு போனா என்ன, பாத்ரூமுக்கு போனா என்ன, வேற இடத்துக்கு போனா என்ன, உங்களுக்கு என்ன ஒரு கவலையும் இல்லையே. They are not entering your kitchen, right? They are entering our home kitchen. What is that making very annoying to you? You don't have to worry about it. Finally, she agreed. We made her to agree. ఇటువంటి బయాస్డ్ ఒక కుదిరేకి లాగా హాకదంగే బయాస్డ్ దృష్టికోణం ఉంటే ఆధ్యాత్మికము వచ్చేస్తుంది, భగవంతుడిని భక్తి వచ్చేస్తుంది. భగవంతుడిని భక్తిలో అనురాగము రాదు. అన్ని పూలు, ఎవ్రీ ఫ్లవర్ బ్లూమ్స్, నాట్ దట్ ఎవ్రీ బ్లూమ్డ్ ఫ్లవర్ విల్ గివ్ యూ ఫ్రాగ్రెన్స్. సార్ మనశుద్ధి ఎక్కడుంది అమ్మకి? అదే అందరూ అడిగిరి. మీరు అడిగిన క్వశ్చనే అందరూ అడిగింది. నేనేం ఆన్సర్ చేయను చెప్పండి. ఆమె మా వాళ్లే, నాకు ఎక్స్టర్నల్ గైడ్, చాలా ವಿದ್ವಾಂಸಕಿ ಆಕೆ. ಎಂತೆಂತ ಸ್ಟಾಲ್ವರ್ಡ್ಸ್ ನೋಡಿದಾರೋ ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲ. ఇటువంటి ప్రశ్నలు వేస్తే ఎక్కడి నుంచి నేను ఆన్సర్ చేసేది? నిర్మలా ఆంటీ చెప్పండి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ నేను ఫేస్ చేసేటప్పుడు ఎలా ఆన్సర్ చేయను? ఏం మనశుద్ధి ಇದೆ సార్, ಅವ್ರಿಗೆ ఏం జ్ఞాన ఇದ್ರೆ ಏನು, ఇటువంటి భేదాలు చూపించినా అదేం పెద్ద జ్ఞానము అంటారా మీరు అని నన్ನಲ್ಲಿ అడిగితే నేను ಏನಂತ ఆన్సర్ ಹೇಳೋದು? అదే సంస్కారము అనేది, లేకపోతే భక్తి అనేది అన్ని పుష్పాలు వికసించినట్లు వికసిస్తుంది. మరి అన్ని పుష్పాలు ఘమము ఇయ్యదు, ఫ్రేగ్రెన్స్ కొన్ని పుష్పాలే ఇచ్చేది. విహంగమంగా మనసు ఉండాల. నాకు ದೇವರಾಣೆಗೂ ಹೇಳ್ತೀನಿ, ನನಗೆ ನನ್ನ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ನನ್ನ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್. From the day I started teaching, this is what my teacher and my grandfather, they have poked me inside just like a ಒಂದು ಇದು ಗ್ರಾಮರ್ ಲೈನ್ ತರ. ನಂಗೆ உன்கிட்ட யார் வராளோ, நீ யாருக்கு வித்யை சொல்லி கொடுக்கறியோ அவளே நம்மடவாளா நீ பாவிக்கணும். You have to feel that they are yours, they are your property. Only then you can teach them so well. Otherwise it is not at all possible. Always you will be seeing what is their jati, what is their jati, what is their jati. That should be out of your mind. Nam tata ನನ್ನ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಇದನ್ನ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದು. ನಮ್ ತಾತ ನೋಡಿದ್ರೆ ಪುರೋಹಿತರು. He never used to have food out from outside. ಯಾರ ಮನೇಲೂ ತಿಂತಾ ಇರ್ಲಿಲ್ಲ, ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಮನೇಲಿ ತಿಂತಾ ಇರ್ಲಿಲ್ಲ. ಸ್ವಯಂ ಪಾಕಿ, ಸಾಲಿಗ್ರಾಮ ಕಾರಾಟೆ ಮಾಡದೆ ಮುಟ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ ಏನನ್ನುವೆ. he left his immortal soul at the age of 98. ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ರು, ಬಟ್ ಥಾಟ್ಸ್ were flowing like anything. ಅವ್ರಿಗೆ ಯಾವತ್ತೂ ಜಾತಿ ಮೇಲೆ ಏನೂ ಇರ್ಲಿಲ್ಲ, ಎಲ್ಲರೂ ಅವ್ರ ಫ್ರೆಂಡ್ ಆಗಿದ್ರು. ಇವನ ಮುಸ್ಲಿಂ ದರ್ಗಾ, ನಮ್ಮನೆ పక్కనే దర్గా ಇತ್ತು వత్తూರಲ್ಲಿ. కర్గా ಬಂದು ಅಲ್ಲಿ కుణియోదు, దర్గాకి కర్గా వస్తుంది కదా, కర్గము వచ్చి అక్కడ వచ్చేది. ఐవార్లిల్లు దర్గం పక్కమే ఉంది అని మా ఇంటికి వచ్చేది కర్గము. యూజువల్ గా కర్గము రోడ్ లో పోతుంది, పూ కర్గము. ఇంటికి వచ్చి మా ಅಂಗಳంలో ನಮ್ಮ ಅಜ್ಜಿ ಚಪ್ರ ಗಿಪ್ರ ಎಲ್ಲ ಹಾಕ್ಸಿರೋರು ಮಡ್ಲು ತುಂಬಕ್ಕೆ ಅಂತ ಬಂದು ಕುತ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಕುಣದ್ ಬಿಟ್ಟು ಪೂರ್ತಿ ಬಾಗಿನ ತಗೊಂಡು ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋದು. ಪಕ್ಕದಲ್ಲೇ ದರ್ಗಾ ಇಮಾಮ್ ಸಾಬಿ ಅಂತ. ಆ ಇಮಾಮ್ ಸಾಬಿ ದರ್ಗಾಗೂ ನಮ್ಮನೆಗೂ ಒಂದೇ ಕಾಂಪೌಂಡ್. ಬಟ್ ಆ ಕಾಂಪೌಂಡ್ ಇಂದ ಒಂದು ಮೋಟ್ ಗೋಡೆ ಗೇಟ್ ಮಾಡಿದ್ರು, ಕಾಮನ್ ಗೇಟ್. ದಟ್ ಗೇಟ್ ಯೂಸ್ ಟು ಓಪನ್ ಡ್ಯೂರಿಂಗ್ ದ ಟೈಮ್ ఆఫ్ కర్గం. సో దే ఆల్ యూస్ టు సే, మీరు ఐవార్లే కాబట్టి ఐవార్లో అనిపించదు. ఎంత విశాలంగా ఉంది మీ మనసు అంటే, తిగుళ్ళరు కర్గా ఎత్తవరు ಬಂದಿರೋದು దర్గాకే, మేము చూస్తే ఐవార్లు. అందరూ వచ్చి ఏమైపోతుంది, ఇంత సంవత్సరాలు వచ్చిండారు కదా, ఏమైండాం మేము కదా. మా పెద్దోళ్లే మాకి గొప్ప జీవిత మార్గము చూపించారు. అది ఒకటే చాలు కదా నిర్మలా ఆంటీ మాకి. ఇంకేమైనా మార్గం, అన్య మార్గం కావాలనా చెప్పండా? సో మీ వాళ్ళ
మిమ్మల్ని వెళ్ళేసిండాలి కదా, అది ఉంది. ఇట్లా ఇంత ఫ్రీగా ఉంటే మీరు. కరెక్ట్, మీరు చెప్పేది కూడా అసలు సంగతియే. అది నేను ಇಲ್ಲ ఆ ತರ ಇಲ್ಲ, ఐ కెనాట్ ఆర్గ్యూ ఆన్ దట్. విడిచిపెట్టారు, కీళ్ళు భావంతో చూశారు. చెప్పాను కదా, ಅದು వాళ్ళ ಮನಸ್ಥಿತಿ, ಅವರವರ ಮನಸ್ಸಿನ ಗೋಚರಿಕೆ. ನಾನೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಸಿ ವಿ ಕ್ಯಾನ್ ಪುಟ್ ಸ್ಲಿಪ್ಪರ್ ಟು ಅವರ್ ಲೆಗ್ ಫಾರ್ ದ ಪ್ರೊಟೆಕ್ಷನ್, బట్ ఐ కెనాట్ గో ఫర్ ద సాహస సేయింగ్ దట్ దారిలో ఊళ్ళో ముళ్ళంతా నేను పీక్తాను అనేకి నా వల్ల కాదు. నా నా పాదరక్ష నేను వేసుకోవచ్చు కాబట్టి అదంతా పీకేస్తాను అంటే ఫైనల్ గా నేనే ఉండను కదా. నా గురించి ఎంత మాత్రం అభేద్యంగా ఉండొచ్చో అంత అభేద్యంగా నేను ఉంటాను. అదే నా అమ్మ ಕೈ ಹಿಡಿದು ನನ್ನ ಹೆಂಡತಿ ಜನ್ಮ ಕೊಟ್ಟಂತಹ ತಂದೆನೇ ಹಂಗಿದ್ರು ಐ ಕೆನಾಟ್ ಚೇಂಜ್. ಕೆನ್ ಐ ಚೇಂಜ್? ನನ್ನ ಮಗುನೇ ಆ ತರ ಇದ್ರು ಐ ಕೆನಾಟ್ ಚೇಂಜ್. ದ ಚೇಂಜ್ ಶುಡ್ ಹ್ಯಾಪನ್ ఫర్ వన్ పర్సన్ ఇంటర్నలీ. నేను చెప్పి చేంజ్ లేకపోతే ఎవరో చెప్పి చేంజ్ కాదు, వాళ్ళకే అది అనిపించాల. లేక ఇన్ఫాక్ట్ మై మదర్ ఇస్ మోర్ హోలిస్టిక్ దాన్ మీ. హర్ అప్రోచ్, హర్ వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్. నేనే కొంచెం సంకుచితము అని నన్ననే తిట్టుతుంది మా అమ్మ ఇప్పుడు. ఏమి భాగవతం చెప్తే ఏమి, ఎంత బ్యాచ్లు చేస్తే ఏమి, నీ సంకుచిత మనోభావము ఇంకా నీకు పోలేదు. గర్వము ఉంది నీతో, నేను బ్రాహ్మణుడు అన్ని తెలుసుకున్నవాడు నేను అని గర్వం ఉంది నీకు. అమ్మ అయితే చెప్తుంది, ఎవరు చెప్పరు. అమ్మకే ఆ ధైర్యం ఉండేది చెప్పేకి, ఉండే విచారాలు చెప్పేకి అమ్మకి, కాబట్టి ఇంకెవరికూ ధైర్యం ఉండదు. నువ్వు ఏమైనా భావించి నా గురించి నీకు అది ఉంది, నీకు ఆ కాంప్లెక్సిటీ ఉంది, ఎప్పుడూ మొటకుతుంది మా అమ్మ. ఎంత నువ్వు నోట్లో చెప్పినా నోట్లు చెప్పినట్లు నువ్వు లేదు. నా బిడ్డ ఏం చెప్తావో అలా నడుచుకోవాలా, అప్పుడే నేను కన్సిడర్ చేసేది. అటువంటి మొటకుతానే ఉంటుంది మా అమ్మ. ఇన్ఫాక్ట్ షీ ఈస్ మోర్ హోలిస్టిక్ దాన్ మీ. నేను అది అగ్రి కూడా చేస్తాను. ఏమైనా ఒకటి పూజలో ఏమైనా అయితే మా అమ్మ కదల్లా ఏమీ లేదయ్యా పర్వాలేదు లేండి, నేను అలా విడిచిపెట్టను. చేసేది బాగా చేయాలా, ఏమిటికలా చేస్తావు, కొంచెము పాలించాలి కదా. భగవంతుడు అదంతా చూడరు, నువ్వు చేయి అంతే, పాలించేదంతా అది పాలించుకుంటుంది. మా అమ్మ కొంచెం ఇంకొంచెం మోడెస్ట్ గా యోచన, నాకిన్నా అదే బెటర్. అండ్ మై ఫాదర్ ఇస్ వెరీ వెరీ ప్రాక్టికల్ అండ్ హీ ఆల్వేస్ సేస్, నువ్వు ఇంత ప్రీచ్ చేస్తావు కాబట్టి నేను ఏమి చెయ్యను. నాకెప్పుడు అనిపిస్తుంది వాళ్ళు నడిచేదే భాగవతము, మీరంతా అలాగే ఉండేది, మీ జీవితాలే భాగవతాలు. నేను చెప్తాను, మీరు చెప్పకుండా నడిపిస్తా ఉన్నారు మీ జీవితంలో. ఇదే భగవత్ సత్యము అనేది, ఇదే. దుర్లభో దురారిహ, దురావాసో దురారిహ. ఒక్కసారి ಆ ರುಚಿ మీకి ಉಣಬಡುತ್ತೆ, ಒಂದು ಸಲ ಆ ಒಂದು ರುಚಿ ನಿಮಗೆ ಬಂದ್ಬಿಟ್ರೆ ನೀವೇನಾದ್ರೂ ಅದನ್ನ ಬಿಡಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆ ಒಂದು ದುರ್ಗಮವಾದ ಮಾರ್ಗವು ನಿಮಗೆ ಸುಲಭವಾಗಿ ಹೋಗುತ್ತೆ. ದುರಾರಿಹ శుభాంగః, శుభ అంగః. శుభాంగః అని అర్థం చేసుకోవాలా, కాబట్టి శుభ అంగః డివైడ్ చేసి అర్థం చేసుకోవాలా. దీంట్లో ఏమిటంటే భగవంతుడికి మేము ఆత్మస్వరూపుడుగా శుభ అంగులైపోతాము. డివైడ్ చేస్తే ఒక్కొక్క అంగాంగము భగవంతుడికి శుభ స్వీకారముగా శుభస్వరూపంగా ఉంటుంది. ఇప్పుడు స్మిత ఒక అంగము, భ్రమరామామి ఒక అంగము, ವೇದಶ್ರೀ ఒక ಅಂಗಮು. ಅటువంటి ಅಂಗಾಂಗ ಭಗವಂತನಿಗೆ ಅಂಗಾಂಗಗಳಾಗಿ ನಾವೆಲ್ಲ ಹೋಗ್ತೀವಿ. అది శుభ అంగాలు. శుభాంగ చెప్పండి. ఇప్పుడు భగవంతుడికి మోక్షము పొందేటప్పుడు ఒక్కొక్క ఆత్మము ఒక్కొక్క అంగముతో శుభంగా ఉంటుంది. అది శుభ అంగ. శుభాంగ కలిపితే ఏమర్థము చెప్పండా? మంగళకరమైన శుభప్రదమైన రూపమా సార్? అంగాలు అంగాలు ఉండేటబడే మంగళప్రదమైన శుభకరమైన రూపము. ఆత్మము భగవంతుడిని చేరుకునేటప్పుడు శుభంగా అంగాలు
భగవంతుడికి సంభవిస్తుంది. అది ఒక అర్థము. మీరు ఉండేదే శుభము. ఇప్పుడు కస్తూరి మామిగా ఒక దేహం ధరించి ఈ ఆత్మము ఉంటే అదే శుభము. కరెక్టా? వనిత ఒక దేహం ధరించి ఆ ఆత్మము భగవంతు స్మరణతో ఉందంటే అదే శుభము. కరెక్టా? ఇది చేర్చి పెట్టిన ఒక అర్థము శుభాంగో. శుభ అంగో అర్థమైందా? చెప్పేటప్పుడు శుభ అంగో అని చెప్పకూడదు, శుభాంగోనే చెప్పాల. అర్థము రెండు ఉంది కాబట్టి చెప్పేటప్పుడు శుభాంగో లోక సారంగా అటువంటిదాన్ని చెప్పేది. శుభ అంగో అంటే పరమాత్ముడికి శుభప్రదమైన అంగాంగులు మేమంతా. శుభాంగో నేను ఉండేదే శుభము. ಹೊರಟ್ರಾ ಆಂಟಿ? ಹೊರಟು ಬಿಡ್ತೀರಾ? ಓಕೆ ಶಾಂತ ಆಂಟಿ ಒಂದ್ ನಿಮಿಷ ಬನ್ನಿ, ನಮ್ ಗ್ರೂಪ್ ಪರಿಚಯ ಮಾಡಿಸ್ತೀನಿ. ఇది రూప ఆంటీ తమ్ముడు మిస్సెస్ శాంత ఆంటీ. ನಮಸ್ಕಾರ. ಹೌದೇ ಮೊಮ್ಮಗು. ರೂಪಾ ಆಂಟಿ ನೈಬರ್ ಅವರು ಅನುರಾಧ ಆಂಟಿ ಅಂತ ಇಲ್ಲಿದ್ದಾರೆ ಇವರು. ಇವ್ರು ಅನುರಾಧ ಆಂಟಿ ಪೂರ್ತಿ ಗ್ರೂಪ್ ಇದು ಎಲ್ಲ. ಸುಮಾ ಆಂಟಿನೂ ಇದೇ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಸೊ ಇವನ್ನ ನೋಡಿದ್ದೆ ಸುಪ್ರಭಾತಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ದಿವಸ ಬಂದಲ್ಲ. ಹಾ ಇವರೆಲ್ಲ ಬರ್ತಾರೆ ಸುಪ್ರಭಾತಕ್ಕೆ. ಕಸ್ತೂರಿ ಮಾಮಿ, ಸ್ಮಿತಾ ಗೊತ್ತು ಅನ್ಸುತ್ತೆ ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ. ಸ್ಮಿತಾ ಅಂತ ಇರ್ತೀನಿ ಅವ್ರು ಇದ್ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಕರೆಕ್ಟ್ ವಿಡಿಯೋ ಇದೆಲ್ಲ ಮಾಡ್ತಾರಲ್ಲ. ಸ್ಮಿತಾ ತಾಯಿ ಇವರು, ವನಿತಾ ಅಂತ ಅವ್ರ ಅಕ್ಕ. ಎಲ್ಲ ಅವರು ಒಂದು ಫ್ಯಾಮಿಲಿ. ಈಗ ನಮ್ಮ ಎಕ್ಸ್ಟೆಂಡೆಡ್ ಫ್ಯಾಮಿಲಿ. ಅವರ ಫಸ್ಟ್ ఫ్యామిలీ మెంబర్ ఇవరు. రామప్రియ ఫ్యామిలీని ఇక్కడే 4th బ్లాక్ లో ఉన్నారు. ఇవరు నిర్మల అంత, ఇవరు ఇల్లే 3rd బ్లాక్ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಸ್ಕೂಲ್ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನ್ చూస్తా ఉన్నావు? ನನ್ನನ್ನೇನ್ ನೋಡ್ತಾ ಇದ್ದಾಳೆ? ಹಸ್ವಾ ಅವಳಿಗೆ? ಬರ್ಬೇಕಿನ ಮುಂಚೆ ಓಕೆ ಬರ್ಲಾ? ಸರಿ ಆಂಟಿ, ನಾ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ಲಾ? ರೂಪಾ ಆಂಟಿ ಅವರು ಹೊರಟ್ರ? ಏನ್ ಪರವಾಗಿಲ್ಲ. ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳನ್ನ ಅವರು ನೋಡ್ದಂಗ ಆಯ್ತು ಎಲ್ರು. ಬಾಯ್ ಆಂಟಿ. ఒక్క నిమిషము ಹೊರಟ್ర ಅವರು ఆంటీ? చెప్పేసి వచ్చేస్తాను, ఒకే నిమిషం. బాయ్ ఆంటీ. ఎప్పుడైనా అలా వస్తారు వాళ్ళు, ఎప్పుడు చెప్పవచ్చేది. అప్పుడు నేనేం చేస్తానంటే నా టైం ఫ్రీ చేసుకొని ఇస్తాను, లేకపోతే వాళ్ళకి చెప్తాను నా క్లాస్ ఉండేటప్పుడు రావద్దండ, ఈ మరొక దినము రాండా అని. ఈనాడు సడన్ గా అంత దిగారు. వస్తే మినిమం ఒక 4 hours ఉంటారు వాళ్ళు. 3 o'clock వచ్చారు అందరూ, ఇంకా పోలేదు. సరే నా క్లాస్ ను మార్చదు, తీసుకో, మేం మా మాటలంతా ఆడుతూ ఉంటాము అని వాళ్ళు ఉంట్రి. నడుమ కొంచెం డిస్టర్బెన్స్, సారీ. ఇట్స్ ఓకే సార్. అంగాలు అంటే మనం అవయవాలు, ఉపాంగాలు అంటే இப்போ హ్యాండ్ అంగము అంటే బెరಳುಗಳು ఉపాంగము. ఓకే. మీ శరీరము ఒక అంగము అంటే కయ్యి కాలు ఉపాంగాలు. అదే అంగ ఉపాంగాలు డెఫినిషన్ మార్చుకొని ఉంటుంది. ఇప్పుడు కన్ను అంగము అంటే కన్ను రప్ప ఉపాంగము. మరి ఫేస్ కి కన్నే ఉపాంగము. ఇప్పుడు ఫేసే అంగము అంటే కన్నే ఉపాంగము, లేదు కన్ను అంగము అంటే రప్ప ఉపాంగము. 3 డెఫినిషన్ ఉంది నిర్మల ఆంటీ. అంగం, ఉపాంగం, ప్రత్యంగం. ఇప్పుడు సార్ ఫేస్ అంగం అంటే దానికి ఉపాంగము కళ్ళు అంటారే, రప్పేమైతుంది అని ప్రత్యంగం అయిపోతుంది. అంగ ఉపాంగ ప్రత్యంగ అని చెప్పేది. ఇప్పుడు చేతిలో అంగము అంటే
విరళంతా ఉపాంగము, దానికి ప్రత్యంగము ఉగురు కదా. కాళ్ళు అంగమైతే పాదము ఉపాంగము, దానికి ఇన్నర్ సోల్ అవుటర్ సోల్ నడిచే ఒక విధానము అదంతా ప్రత్యంగలైపోతుంది. ఏది మీరు తీసుకున్నా అలాగే. భాగవతము అనేది మీకు అంగము కదా. భాగవతలో విషయాలంతా అంగమే. మరి ఆ విషయాన్ని తెలుసుకోనికి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు మీరు పఠించాల కదా, అదంతా ఉపాంగము. సరే, ఆ శ్లోకానికి పఠిస్తే ఏం తెలిపోతుంది? ఏమి తెలియకుండా ఉంటుంది. ఆ శ్లోకానికి తాత్పర్యము కొంచెము అర్థం చేసుకోవాలా, ఫిలాసఫికల్ గా లేకపోతే హిస్టారికల్ గా లేకపోతే కథారూపముగా తాత్పర్యము ఉంటుంది. అది ప్రత్యంగం అయిపోతుంది. లేదు అర్థాలే నాకు అంగము అని చెప్పండి. భాగవతము లేకపోతే భాగవత శ్లోకాలు నేను కన్సిడర్ చేయను. భాగవతంలో మీరు చెప్పే అర్థాలే నాకు పెద్ద అంగము. దాంట్లో కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్తారు, డౌట్ క్లియర్ చేసుకుంటారు. దాంట్లో ఉపవర్గాలతో కొన్ని కథలు చెప్తాను, కథ లోపల కథలు చెప్తాను. అదంతా ఉపాంగం అయిపోతుంది. దాంట్లో ఫిలాసఫీ సపరేట్ గా కథం లేకుండా చెప్పేది ప్రత్యంగం అయిపోతుంది. సో ఈ అంగ ఉపాంగ ప్రత్యంగ ఈ మూడు డెఫినేషన్ మార్చుతానే ఉంటుంది, మారిపోతుంది. అది ఒకటే డెఫినేషన్ అనరాదు. ఇప్పుడు కయ్యి అంగము అని చెప్పాను, బెరళన ఉపాంగ అందే, ఊగరన్న ప్రత్యంగ అందే. నేను చేతులే కన్సిడర్ చేయను, నాకి మొత్తంగా ఈ వెరళే ಅಂಗము ಅನ್ಕೊಂಡ, ಅప్పుడు ಈ ಬೆರಳು ಅಂಗ ಆದ್ರೆ ಉಗುರು ಉಪಾಂಗ ಆಗುತ್ತೆ. ಈ ಬೆರಳು 5 ಸೇರಿ ಮಾಡುವ ಕೆಲಸ ಪ್ರತ್ಯಂಗ ಆಗುತ್ತೆ. చూడండి ఎలా డిఫర్ అవుతుంది డెఫినేషన్ అల్వా. సో ఏదిన్ని అంగంలాగా కన్సిడర్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు మొత్త ఆత్మని అంగము అని కన్సిడర్ చేస్తాడు. అప్పో ఆత్మానికి ఉండే జ్ఞానము భగవంతుడికి ప్రత్యంగం అయిపోతుంది. ఆత్మానికి ఉండే జ్ఞానంతో తోటి చేసిన ఉపాసన మార్గము భగవంతుడికి ప్రత్యంగం అయిపోతుంది. కరెక్టా? మీ ఆత్మము భగవంతుడికి అంగాలు. మీ ఆత్మంతో చేసిన ఆ జ్ఞానము, చేసిన కాదు ఉండిన జ్ఞానము, ఆత్మము అంటే జ్ఞాన స్వరూపము, అది భగవంతుడికి ప్రత్యంగము. ఏమిటంటే భగవంతుడి జ్ఞాన గొప్ప, మా జ్ఞానము అల్పము, దానికే అది భగవంతుడికి ప్రత్యంగమే ఎప్పుడో కదా. తర్వాత మీ జ్ఞానంతో తోటి మీరు చేసిన ఉపాసన అది భగవంతుడికి ప్రత్యంగము. అది మాకి గొప్పదో ఉపాసన మార్గం అని చెప్తాను, మరి భగవంతుడికి అది ఎప్పుడూ ప్రత్యంగమే కదా. ఇటువంటి డెఫినేషన్ ಶುಭಾಂಗ ಲೋಕಸಾರಂಗ. ಲೋಕಸಾರಂಗ ಅಂದ್ರೆ ಲೋಕಕ್ಕೆ ಉಪಕಾರ ಮಾಡಿದವನು ಅಂತ ಅರ್ಥ. ಲೋಕಸಾರಂಗ ಶುಭಾಂಗೋ ಲೋಕಸಾರಂಗ ಸ್ತುತಂತು ಸ್ತಂತುವರ್ಧನ. అన్ని ఆత్మలో ఏనా ಇಲ್ಲ ಅಂಗಿನಿನ್ ಬಾಕ್ಸ್ వెచ్చకండి ఇక్కడే. స్తుతంతు ಸ್ತಂತುವರ್ಧನ. అన్ని అంగ ఉపాంగ ప్రత్యంగాలు ಸ್ತುತಿಂಪಪಡಿನ ಭಗವಂತುಡು నువ్వు. ಎಲ್ಲ ಅಂಗ ಉಪಾಂಗ ಪ್ರತ್ಯಂಗಾದಿಗಳು ಸ್ತುತಿಯನ್ನ ಮಾಡುವಂತಹ ಭಗವಂತನು ನೀನಾಗಿದ್ದೀಯ. ಲೋಕಸಾರಂಗ ಪರಮ ಉಪಕಾರಿಯಾಗಿದ್ದೀಯ, ಲೋಕಕ್ಕೆ ಉಪಕಾರಿಯಾಗಿದ್ದೀಯ. ಲೋಕಸಾರಂಗ ಸ್ತುತಂತು ಸ್ತಂತುವರ್ಧನ. ಅಂಗವಾಗಲಿ ಉಪಾಂಗವಾಗಲಿ ಪ್ರತ್ಯಂಗವಾಗಲಿ నిన్నన్నే స్తుతిಸುತ್ತೆ. ఇప్పుడు తీసుకోండా కస్తూరి మామి, మీ ఆత్మము ఎవరిని స్తుతిస్తుంది? ఎవరిని? పక్కింటి మామ పరమాత్మని స్తుతిస్తుంది సార్. థ్యాంక్ గాడ్. అవును సార్, పక్కింటి మామ అంటే నాకే డౌట్ ఉండొచ్చు. లేదు సార్, పరమాత్మని పక్కింటి మామని యోచిస్తే చేసిದ್ರು ఆ పక్కింటి మామ లోపలోనూ భగవంతుడే కొలువై ఉంటాడు. కరెక్టా అల్వా? సో పరమాత్మనే స్తుతిస్తుంది మీ ఆత్మ అనేది. మీ ఆత్మలో ఉండే జ్ఞానము
ఎవరిని ప్రతిపాదనం చేస్తుంది కస్తూరి మామి? పరమాత్మనే ప్రతిపాదన చేస్తుంది. వెరీ గుడ్. ఆ జ్ఞానంతో తోటి మీరు చేస్తున్న ఇప్పుడు ఆ ఉపాసన మార్గము భాగవతానికి వస్తారు, విష్ణు సహస్రనామానికి వస్తారు, నిత్యానుసంధానం నేర్పించుకుంటా ఉన్నారు. ఈ అన్ని ఉపాసనా మార్గాలు ఎవరిని ప్రతిపాదనం చేస్తా ఉంది? పరమాత్మనే సార్. ఆత్మతో తోటి, జ్ఞానంతో తోటి, జ్ఞానం వల్ల మీరు నడిచే ఉపాసనా మార్గము 3 భగవంతుడిని తప్ప ఇంకేమీ గుర్తించదు. అంటే స్తుతంతు స్తంతు వర్ధన, స్తుతంతు భగవంతానికి బలము ఇచ్చేదే మా స్తుతులు, మా స్మరణలు, మా ఉపాసనా మార్గము. అది భగవంతుడికే బలం ఇస్తుందంట. ఎలా ఉంది చూడండి ఆ డెఫినేషన్. పరమాత్ముడిని స్తుతి చేసి నాకి బలం వస్తుంది అని చెప్పేది చూసిండాము. మా స్తుతి గురించి భగవంతుడికి బలం వస్తుందా అంటే అవును, అది రివర్సే. ఎప్పుడు మాకి బలం రాదు, భగవంతుడికి బలం వస్తుంది. భగవంతుడు తన బలంతో మమ్మల్ని సృష్టి చేశాడు. మరి నా స్మరణతో భగవంతుడికి బలం వస్తుంది. మేమంతా సంధ్యావందనం చేస్తాం, తెలుసా మీకు? ఎంతమందికి తెలీదో? ಬ್ರಾಹ್ಮಣುలంతా ಸಂಧ್ಯಾವಂದನ ಸಾಯಂಕಾಲ ಮಧ್ಯಾಹ್ನನೂ ಮಾಡಬೇಕು. ಮಧ್ಯಾಹ್ನ ನಾವು ಮಾಡಲ್ಲ. ಮಾಧ್ಯಾಹ್ನಿಕ ಸಂಧ್ಯಾವಂದನ పొద్దున్నే చేసిస్తాము. ತುರೀಯಾರ್ಘ್ಯಂ ಕರಿಷ್ಯೆ ಇದಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಪ್ರೀತ್ಯರ್ಥಂ భాగవత సంధ్యావందనం మాధ్యానికం తురీయం కరిష్యేది సంకల్పం చేసి ప్రాతకాల సంధ్యావందనం చేసేటప్పుడు మాధ్యానికము చేస్తాము. సాయం సంధ్య సాయంకాలము మరొకసారి చేస్తాము. అది ఏమనుకొని ఉన్నారు మీరు? ఏమో పని లేకుండా మీరు కూకొని చేస్తారు అనుకున్నారు. చేసేదంతా పరమాత్మకు అర్పించేది సార్. అది పరమాత్మనికి అర్పడం కాదు. కరెక్ట్ గా ఎవరికి తెలుసు? ఎవరైనా చెప్పండా? తెలియదు కానీ నాకు తెలిసినట్టుగా చెప్తాను నేను. చెప్పండి. అంటే ఈ ప్రపంచంలో వండుకొని కూడా దీంట్లోనే మునిగిపోకుండా పరమాత్మను ప్రతి ఇదిలో తెలుసుకోవాలని మీ పెద్దలు మీకు ఆ మాదిరి ఇది వేసినారు అనిపిస్తుంది నాకు. మేము గాయత్రిని ఆవాహనం చేసి మౌంజీ ధారణం చేసుకుంటాం కదా, అప్పుడు మాకి ఒక కర్తవ్యము వస్తుంది. ఏమంటే క్షీరసాగరం పైన భగవంతుడు ఆదిశేషంతో తోటి పవడించి ఉన్నారు. ఆదిశేషం మీద ఏది ఉంది? బ్రహ్మాండము ఉంది. ఆ బ్రహ్మాండము ఆదిశేషం పైన ఉంది. ఆ బ్రహ్మాండం పైన వరాహమూర్తి ఉండాడు. ఇదే భగవంతుడే, పండుకొని ఉండే భగవంతుడే వరాహుడుగా అక్కడ ఉండాడు. ఆ వరాహం ముక్కు పైన భూదేవి ఉంది. మొత్తం బ్రహ్మాండం కాదు, భూదేవి ఉంది. ఆ భూమి మీద నేను నిలిచింటాను. నేను అంటే నేను ఒకటి కాదు, మొత్త జీవితమే నిలిచి ఉంది. ఆ దాని మీద ఎన్నో లోకాళ్ళు, సత్యలోకం పర్యంతం పోయి సూర్యుడు ఉండాడు. ఆఫ్ పన్నుడు సూర్యుడు ఉండాడు. ఆ సూర్యుడికి నడుమ మధ్యవర్తిగా పరమాత్ముడు ఉండాడు. ధ్యేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి పండ్రే హిరణ్మయ వపుద్రుత శంఖచక్ర అని అక్కడ ఉండాడు. శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగదిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని ఎన్నో నామాలు వస్తుంది. ఇప్పో ఆ సూర్యమండలంలో మధ్యవర్తిగా నారాయణుడు ఉండాడు. అంత్యములో క్షీరసాగరంలో పవడించి నారాయణుడే పవడించి ఉండాడు. ఈ నడుమ ఇన్ని స్టేజ్లు ఇప్పుడు అర్థమైందా? ఆదిశేషం భగవంతుడు పవడించి ఉండాడు, వాళ్ళ మీద ఆదిశేషం ఉంది, ఆదిశేషం మీద బ్రహ్మాండం ఉంది, బ్రహ్మాండం మీద పవిత్ర కూర్మాసనం ఉంది, కూర్మాసనం పైన ఆ కూర్మావతారం పైన వరాహ అవతారం ఉంది, వరాహ ముక్కు మీద
ఆ ఒక్క భూమి ఉంది. భూమి మీద మేమంతా ఉండాము. మా మీద 7 లోకాలు, ఉన్నత లోకాలు ఉంది, స్వర్గాపవర్గ లోకాలు. తర్వాత సూర్యుడు మధ్యవర్తిగా వెలుగొట్టుంది. ఆ సూర్యునిలోనూ సూర్యనారాయణుడు ఉండాడు. వేదాలు చెప్తుంది, మేము నీళ్లతో ఇచ్చిన అర్ఘ్యము ఏది, గాయత్రి మంత్రంతో ఇస్తాం కదా, ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని అది 24 బీజాక్షర మంత్రంతో విశ్వామిత్రుడు ఇచ్చిన ఆ గాయత్రి మంత్రం చెప్పి నీళ్ళలో 3 సరి ఇలా అర్ఘ్యమిస్తాము. ఆ నీళ్ళ కణువులు మొత్తం ఈ సృష్టిలో పోయి ఆ సూర్యుడు ప్రభామండలం ఉందే అక్కడ జాకెట్ లాగా లేకపోతే వజ్ర కవచం లాగా పోయి ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రాహ్మణుల ఆద్య కర్తవ్యము సూర్యమండలాన్ని ప్రొటెక్ట్ చేసేది. ఓహో, నువ్వు పెద్ద ఏమి భగవంతుడువా, నువ్వు ఒక గాయత్రి మంత్రం చెప్పి అల్లాడుకొని అర్ఘ్యం ఇచ్చిస్తే అది ప్రొటెక్ట్ చేసిస్తుందా మీరు అడగొచ్చు. ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఎవరు సంధ్యావందనాది ఎంత చేస్తాడో వాళ్ళ ముఖం చూసిండారా మీరు? చూసిండారా? ఎంత వర్చస్గా ఉంటుంది. నా ముఖమే చూడండి అని నేను చెప్పను, అది చెప్పకూడదు, మా గురించే మేము చెప్పకూడదు. ఎవరు కాలాకాలానికి సంధ్యావందనము విడుచకుండా చేస్తూ ఉంటారో మాకి 7వ వయసులో మౌంజిదారణం అయిపోతుంది, 8వ వయసు అయితేనూ మేము విడిచకుండా చేస్తానే ఉంటాము. ఆ ముఖంలో ఆ జ్ఞానవర్చస్సు అంత శోభాయమానంగా ఉండేది. మేమిచ్చే అర్ఘ్యంతో తోటి మాకి అనంత బలము వస్తుంది. సూర్యుడిని ప్రొటెక్ట్ చేసేకి చేసిన ఆ ఒక్క పని మాకి అత్యంత బలము కలుగుతుంది. ఆ బలమే భగవంతుడు మాకి ఇచ్చే బలము. భగవంతుడినే నేను ಪ್ರೊಟೆಕ್ಟ್ చేసే ಅటువంటి ಭಕ್ತಿ. ಪರಮಾತ್ಮನ ಯಾರಾದ್ರೂ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಮಾಡಕ್ಕಾಗುತ್ತಾ? ಆದ್ರೆ ನಾ ಮಾಡ್ತೀನಿ ಅನ್ನೋ ಭಕ್ತಿ చూపిస్తే చాలు కదా. ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮನ ನಾನು ನೋಡ್ಕೋತೀನಿ ಅಂದ್ರೆ ಸಾಕು. ಅಪ್ಪ ಅಮ್ಮನೇ ಮಕ್ಕಳನ್ನ ಯಾವಾಗ್ಲೂ ನೋಡ್ಕೊಳ್ಳೋದು. ಅಪ್ಪ ಅಮ್ಮ ಯಾವತ್ತೂ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಲ್ಲ. ಆದ್ರೆ ನಾನು ಅಪ್ಪ అమ్మనికి నానిదీని ಅಂದ್ರೆ సాకు, ఎంత బలము వాళ్ళకి ఉంటుంది. అటువంటి భగవంతుడే ఎప్పుడు మమ్మల్ని చూసుకోవాలా. భగవంతుడిని నేను ఎలా చూసుకోవచ్చు? మరి ఏదో ఒక సంధ్యావందనం ద్వారా, ఏదో ఒక గాయత్రి మంత్రం ద్వారా నేను భగవంతుడా నీకి ఉంటాను ప్రొటెక్ట్ గా అంటే చాలా మాకి బలం ఇచ్చేదే భగవంతుడు. అటువంటి ఆ బలాన్ని సంపాదించుకోనికి నేను భగవంతుడికి ప్రొటెక్షన్ గా ఉండాలా అనేదే ఆ లైన్ చెప్పేది. ఏదది? శుభాంగోలోక సారంగ స్తుతంతు స్తు వర్ధన స్తుతంతు స్తు వర్ధన. అర్థమైందా? స్తుతంతు స్తు వర్ధన. ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ. ఇంద్రకర్మ మహాకర్మ, ఇక్కడ ఇంద్ర అని శబ్దము ఇంద్రుడిని మాత్రము గురించి చెప్పలేదు. ఇంద్రకర్మ అన్ని అష్టదిక్పాలుకల వాళ్ళ కర్తవ్యము భగవంతుడే నిర్వహిస్తాడు, నిర్వహింపబడతాడు. ఇంద్రకర్మ మహాకర్మ, ఇక్కడి మహా అంటే అన్ని లోకాలకి ఉండే కర్మాలు. కరెక్టా? ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క కర్మము ఉంది. మాకిప్పుడు మా భూలోకంలో ఎంత అవర్స్ ఒక దినంలో? ಒಂದು ದಿನಕ್ಕೆ ಎಷ್ಟು ಅವರು? 24. 12 hours night, 12 hours day, 24 hours. ఇదే మీకు స్వర్గలోకానికి పోతే అటువంటి ఉండదు. ఓకే, 365 days వాళ్ళకి మొత్తం ఒక్క దినం. కరెక్టా? అదే భువర్లోక, సువర్లోక, జనర్లోక, మహర్లోక, తపర్లోకానికి పోతే 420, 420 అని ఏ దానికో చెప్తారు కదా, ఆ 420 కాదు ఇది. ఈ 420 వేరే. ఈ 420 years వాళ్ళకి ఒక్క దినం.
అదే తపర్లోకానికి పితృలోకానికి పోతే 620 years వాళ్ళకి ఒక్క దినము. అదే సత్యలోకానికి పోతే మా 100 దేవవర్షము అంటే 1000 వర్షము బ్రహ్మకి ఒక్క దినము. అది ఎలా సార్? అది ఆయా లోకానికి సంభవించిన కర్మము కదా, అదే మహాకర్మ అని చెప్పేది. ఓకే, ఇక్కడ ఎలా జీవిస్తా ఉండాము? తిని జీవిస్తా ఉండాము, తాగి జీవిస్తా ఉండాము, ఉచ్ఛ్వాస ప్రశ్వాసంతో జీవిస్తా ఉండాము. స్వర్గలోకంలో తినేకేమీ లేదు, ఉచ్ఛ్వాస ప్రశ్వాస లేదు, అటువంటి తాగేకేమీ లేదు, మంత్రాలతో జీవిస్తా ఉన్నారు. యజ్ఞయాగ ఆవిర్భావంతో వాళ్ళు జీవిస్తా ఉన్నారు. అదే పితృలోకానికి పోతే శ్రాద్ధము చేసిన పిండ ప్రదానంతో జీవిస్తా ఉన్నారు. అన్ని జాతులకు శ్రాద్ధలు ఉంది కదా, ನಾವು తిథి శ్రాద్ధ ಅಂತ ಮಾಡ್ತೀವಿ, మీరేమో పితృపక్షము అని బట్టలు పెట్టేది, ఎడపెట్టేది, ఎడే ಹಾಕೋದು ದೇವರಿಗೆ ಅಂತ ಮಾಡ್ತೀರಾ. ఏదో ఒక రూపంలో మీ పితృల్ని మీరు ఉంటారా? స్మరిస్తారు కదా. అదంతా వాళ్ళకి అతీత బలం ఇస్తుంది. ఆ లోకానికి అదే సత్యలోకానికి తపస్సు, తపర్బలము, తపోధనము, తపస్సన్ನೇ తిందు తపస్సన్ನೇ తాగి తపస్సల్లే జీవిస్తారే. చూడండా, ఒక్క లోకానికి ఇంకొక లోకానికి వ్యవహారము ఎలా మార్చుతుంది? కరెక్టా? ఎలా మార్చిపోతుంది తెలుసా? ఇదే మహాకర్మ, కృతకర్మ. వాళ్ళ లోకానికి వాళ్ళ కృతకర్మ, కృతాగమ. ఇటువంటి కర్మాలు, ఇటువంటి లోక వ్యవహారాలు, ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లో అంత ఎవరు తీసుకొని వచ్చేది? పరమాత్ముడే తీసుకొని వస్తాడు. కృతకర్మ కృత ఆగమ. ఆగమము అంటే ఏమి చెప్పండా? వాట్ డూ యు మీన్ బై ఆగమ శాస్త్ర? రావడం, రావడం అంటే నడిపించడం, అందరూ ఫాలో చేయడం. కరెక్టా? అందరికీ ఫాలో చేసినట్లు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ భగవంతుడు కృతకర్మ, ఇంద్రుడికి, దేవేంద్రుడికి, లేకపోతే అష్టదిక్పాలకులకి, అందరులకు, అన్ని లోకానికి లోకధర్మము. మరి వాళ్ళ కర్మానుసార కర్మధర్మము, లోకధర్మము, రుణధర్మము, వర్ణాశ్రమ ధర్మము, కర్మధర్మము, ఎన్ని ధర్మాలు ఉంది చూడండి. అంత ఏర్పడించిన వాడు భగవంతుడే కాబట్టి ఇంకెవరూ కాదు. అదే ఇంద్రకర్మ, మహాకర్మ, కృతకర్మ, కృతాగమ. ఆగమ అంటే ఫాలో చేసేది అని అర్థము. ఓకే, ఎಷ್ಟಾಯ್ತು? శుభాంగోలోక సారంగ స్తుతంతు వర్ధన. దీనికి వెనకలోను ఇంకొక శ్లోక అయింది కదా, ఏదది? సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ఇంద్ర శుభ దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోక సారంగ సుతంతు వర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. ವೆರಿ ಗುಡ್. ಆಯ್ದ ನೆಕ್ಸ್ಟ್ ಶ್ಲೋಕ ಹೇಳಿ ಪ್ರಭಾ ಆಂಟಿ. ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః అర్కో వాజసంశృంగి జయంతః సర్వవిజ్జయీ. ಇದನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸು ಹೇಳ್ತೀನಿ. ಉದ್ಭವಃ ಸುಂದರ ಸುಂದೋ ರತ್ನನಾಭ ಸುಲೋಚನ. ಉದ್ಭವಿಸಿದಾನೆ ಭಗವಂತ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ಲ, ఉద్భవ ಅಂದ್ರೆ ಏನು? ఇట్ హ్యాస్ ఎ మల్టిపుల్ లేయర్ ఆన్సర్. ఉద్భవించేది అని, వచ్చేది అని అన్నమాట లేదు. ఉద్భవించేది అంటే వేదాలు ఒక విధంగా అర్థం చెప్తుంది, ఆగమ శాస్త్రము ఒక విధంగా అర్థం చెప్తుంది, మానవుడైన మేము ఒక విధంగా అర్థం చేసుకుంటాము. మరి ఒక్కొక్క అర్థము డిఫర్ అవుతుంది. ఉద్భవ సుందర రత్ననాభ. రత్ననాభ ಅಂದ್ರೆ ಯಾರು? హూ ఇస్ దట్ రత్ననాభ? సులోచన. సులోచన ఇస్ వెరీ ఈజీ. అందమైన లోచన ಅಂದ್ರೆ అందವಾದಂತಹ ಕಣ್ಣು ಉಳ್ಳವನು ಅಲ್ವಾ. ನೆಕ್ಸ್ಟ್ ಅರ್ಕ. ಅರ್ಕ ಅಂದ್ರೆ భగనాదంತಹ, అర్క ಅಂದ್ರೆ సూర్యుడు. ఓకే, అర్కో ఏమది?
బుక్ లేకుండా ఎగ్జామ్. శృంగి జయంత సర్వ విద్యయి. ಅರ್ಕೋ ವಾಜಸನ ಶೃಂಗಿ ವಾಜಸನ ಶೃಂಗಿ ಅಂದ್ರೆ ಅಗ್ನಿಯಾಗಿ ಸೂರ್ಯನಾಗಿ ಅಗ್ನಿಯ ಹಾಗೆ 7 ನಾಲಿಗೆಯನ್ನ ಇಟ್ಕೊಂಡು ಭಗವಂತ ಮಾತಾಡ್ತಾನೆ. ఒక్క నాలిక ఉండాలంటే అని చెప్తారు అందరూ కదా. 2 నాలిక ఉండకూడదు. 2 నాలిక అంటే తౌలు చెప్పేది అని అర్థము. భగవంతుడికి 7 నాలిక ఉంది సార్. భగవంతుడికి 7 నాలిక ఉంది. నాకు 2 ఉండకూడదా సార్? ఆ నాలిక వేరే, ఈ నాలిక వేరే. ఇది మాట్లాడే నాలిక, అది పాలించే నాలిక. ఆ నాలికలకి పేర్లు కూడా ఉన్నాయి కదా సార్? అవును, 7కి 7 పేర్లు ఉంది. అది ఎక్కడో రాసిండాను నిర్మల. అంటే ఇప్పుడు పుడకాలని మీరు అడిగారే, ఎక్కడో చూడాలని. క్లాస్ లో చెప్పాలి మీరు. ఇది నిర్మల ఆంటీ నాకు ఇస్తా ఉండే అసైన్మెంట్. చేస్తాను తాళి ఈసారికి. పుడుకుతాను, డోంట్ వరీ, ఇస్తాను. ఆశగా మీరు అడుగుతారంటే ఇచ్చేది పెద్దదా? పుడుకుతాను. ఇక్కడ రాసిండాను, ఇప్పుడు జ్ఞాపకం వస్తా ఉంది నాకు. ఆ 7 నాలికలకు 7 వేర్వేరు పేర్లు, తత్వార్థమైన పేర్లు ఉంది. అది 7 అని ఆ 7 సింబల్ కి అది ఏమో ఉంది, మర్చిపోయిండాను నేను. చెప్తాను, ఖండితంగా చెప్తాను. ಅಗ್ನಿದೇವುಡಿಗೂ 7 ನಾಲಿಕ ಅಲ್ವಾ, ಹೇಳ್ತೀವಲ್ವಾ? ಐ ಥಿಂಕ್ ಎಲ್ಲೋ ಹೇಳಿದ್ದೆ ನಾನು. ಶ್ರೀಮನ್ಮಹಾದಿವ್ಯ ತೇಜೋ ವಿರಾಜಿ ಕೃಪಾಳು ಜಗಜ್ಜಾಲ ರಕ್ಷಾ ವಿಲಕ್ಷ ಪ್ರಭಾ ಭಾಸಿತೋ ರಕ್ಷಿತೋ లోహితాక్ష కృపా దీక్ష అని అగ్నిని పొగడతాం కదా. లోకత్రయాధార ధూమ్రధ్వజా బంధురా బహుజ్వాలాధరా ಸಾರ ಜೀವಂಗಳ ಸತ್ವ ಚೈತನ್ಯ ನೀನೇ ದಯಾಭೂತನೇ ಕಾಯೋ ಉದ್ದಂಡನೆ జాతవేదండనే అని ఎంత చెప్తాము. జాతవేద అనేటప్పుడు ఆ 7 నాలికల డిస్క్రిప్షన్ వస్తుంది అగ్నిదేవుడికి. అది ఏది ఎక్కడే రాసిండానో ఇస్తాను, ఖండితంగా ఇస్తాను. ఓకే, సో ఇది 2 అర్థ ఆಯ್ತಾ? అర్థమైందా అందరికీ? అయింది సార్. ఇది కాబట్టి ఏది డౌట్ ఉంటేనో అడగండి, టైం ఉంది నాడు. పారాయణం చేస్తాం సార్ ఒకసారి, హాఫ్ అన్ అవర్ ఉంది కదా. చేసేదా? అందరూ రెడీనా? చదివేస్తాం ఫుల్లో. ಎಲ್ಲರೂ రెడీనా? విల్ స్టార్ట్. అయిపోతుంది. వాట్ అబౌట్ వనిత? ಎಲ್ಲರೂ ఇದ್ದೀರಾ? ವೇದಶ್ರೀ, ಜಯಲಕ್ಷ್ಮಿ ಮಾಮಿ ಸರಿ. ಅನುರಾಧ ಮಾಮಿ, ಸ್ಮಿತಾ ಇಸ್ ದೇರ್, ಐ ನೋ. ಎಲ್ಲರೂ ಇದ್ದೀರಾ? ಸೊ ವಿಲ್ ಸ್ಟಾರ್ಟ್. ಓಕೆ. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रवकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिर शान्तनवं पुनरेवाभ्यभाषत श्रीयुधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कङ्कमर्चन्तः प्राप्नुयुर्मानवा शुभम् को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीभीष्म उवाच
జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితः తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ అనాదిం ఘనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోऽధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరः సదా పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్ఠుస్తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీనందనః త్రిసామాహృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందనః సృష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వాగదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శన కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ పారాయణ జపే వినియోగః ధ్యానం క్షీరోధన్మత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతైర్మౌక్తికానాం మాలా క్లిప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాదరి నళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వ్యదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోధ్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనమపుషం విష్ణుమీశం నమామి ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే
अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणम् सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदश्याममायताक्षमलङ्कृतम् चन्द्राननं चतुर्बाहुं श्रीमत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। ॐ विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशर्वशिवस्थाणुर्भूताधिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभव प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्यः पुष्टराक्षो महास्वनः अनाधिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टास्तविष्ठस्तविरो ध्रुवः अग्राह्य शाश्वत कृष्णो लोहिताक्षप्रदर्दनः प्रभूतस्त्रिककुब्धामा पवित्रं मङ्गलं परम् ईशान प्राणद प्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्ष कृतज्ञकृतिरात्मवान् सुरेश शरणं शर्मा विश्वरेता प्रजाभवः महत्संवत्सरो व्याल प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्ठुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् रमेयात्मा महाधृदृक् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वधृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ब्राह्मणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् नावर्तनो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः ಇಲ್ಲ ಸರ್ शुभांगो ಆವರ್ತನೋ ನಿವೃತ್ತಾತ್ಮ ಸುಮೃತಃ ಸಂಪ್ರಮರ್ದನಃ ಅಹಃ ಸಂವರ್ತಕೋ ವಹ್ನಿರನಿಲೋ ಧರಣೀಧರಃ ಸುಪ್ರಸಾದಃ आवर्तनो निवृत्तात्मा संवृतः संप्रमर्दनः अहत्सम्मर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृक् विश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः
असंख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टप्रकाशनः ओजस्तेजोद्युतिधर प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशुर्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतस्तेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनोन्नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजितनन्तजित् इष्टो विशिष्टशिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतप्रथितप्राणप्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तप्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तार्णस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भः शरीरभृत् महद्धिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः मतुलः शरभो भीमः समयज्ञो हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभणो देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परद्धिर्परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयोन्नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणद प्रणवपृतुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणु प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूर्धर्मयूपो महामकः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुवृतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुवृते मनोहरोचितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृते वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमि सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित् पुरुषोत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदतिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपतस्त्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृते महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्माङ्गोचितकृष्णो दृढः सङ्कर्षणोच्युतः
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवस्पृक् सर्वधृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगत्साम निर्वाणं भेषजं विशके सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिपरायणम् शुभाङ्गशान्तिदश्रेष्ठा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्रीमताम्बरः श्रीधर श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकर श्रेय श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गशतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतच्छक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः త్రిలోకాత్మ త్రిలోకేశ ತ್ರಿಲೋಕಾತ್ಮ ತ್ರಿಲೋಕೇಶ ಕೇಶವ ಕೇಶಿಹ ಹರಿಃ. ಆಕ್ಚುಲಿ ಅದು ಅಂತಾನೆ ಅನ್ಕೊಂಡೆ, డౌట్ ಅಲ್ಲಿ ఇది ಹೇಳಿದೆ. అది మైండ్కి నాకు వచ్చే అది చెప్పాలా అని, అదేమో ఇదో అదో సరి చెప్పి చూస్తాము అని అది చెప్పిస్తాయి, ఇది చెప్పాలా. త్రిలోకాత్మ త్రిలోకేశ కేశవ కేశిహ హరిః కామదేవ కామపాల కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో నంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధరః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతార్ణః ప్రియః పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసువనాహవిః సద్గతిः సత్కృతిः సత్తా సద్భూతిः సత్పరాయణः శూరసేనో యదుశ్రేష్ఠः సన్నివాసస్సుయామునః భూతావాసో వాసుదేవः సర్వాన్ సునిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోథాపరాష్టః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తः శతమూర్తిः శతాననः ఏకోనైకः సవక్కక్కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమశూన్యో కృతాశీరచలశ్చలः అమానీమానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యः సత్యమేధాధరాధరः తేజో వృషోద్యుతిధరస్తర్వశస్త్రపృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః శుభాంగో లోకసారంగస్తుతంతుస్తంతు బర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమः ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुवृतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुबृहत्वशस्थूलो गुणबृन्निर्गुणो महान्
अथ तस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारवृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्राय प्रियार्होर्ह प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकजोग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्तिदक् स्वस्तिकृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रकुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दातिगः शब्दसः शिशिरः शर्वरीकरः नक्रूरपेशलो दक्षो दक्षिणः क्षमणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारुणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनपर्यवस्थितः अनन्तरूपोऽनन्तः श्रीर्जितमन्युर्भयापहः चतुरशो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहास प्रजागरः ऊर्ध्वस्तत्पथाचार प्राणद प्रणवप्रणः प्रमाणं प्राणनिलय प्राणभिप्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवस्वस्तरस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नादयेव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः सृष्टा क्षितीशः पापनाशनः शङ्खमृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः सर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणोर्विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणोर्विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणोर्विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्नां सहस्रं दिव्यानामशेषेण प्रकीर्तितम् यैदं शृणुयात् नित्यं यश्चापि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् सोमुत्रेह च मानवः वेदान्तको ब्राह्मणस्य क्षत्रियो विजयी भवेत् वैश्यो धनसमृद्धस्य शूद्रः सुखमवाप्नुयात् धर्मार्थी प्राप्नुयात् धर्ममर्थार्थी चार्थमाप्नुयात् कामानवाप्नुयात् कामी प्रजार्थी चाप्नुयात् प्रजाम् भक्तिमान्यः सदोत्थाय शुचिः सद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यशः प्राप्नोति विपुलं ज्ञाति प्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति भवत्यरोगोद्युतिमान् बलरूपगुणान्वितः रोगार्थो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् भयान्मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः दुर्गाण्यत्तितरत्याशु पुरुषः पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा ज्ञाति ब्रह्म सनातनम् न वासुदेव भक्तानामशुभं विद्यते क्वचित् जन्म मृत्यु जरा व्याधि भयं नैवोपजायते इमं स्तममधीयान श्रद्धा भक्ति समन्वितः युज्येतात्मसुखक्षान्ति श्रीधृति स्मृतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे ध्यौसचन्द्रार्कनक्षत्राखं दिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वशे वर्ततेदं कृष्णस्य सचराचरम्
ఇంద్రియాణి మనోబుద్ధిः సత్వం తేజోబలం ధృతిः వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ సర్వాగమానామాచార ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమాజంగమం ఛేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ వేదాశాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకషః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్యేచ్ఛేత్ పురుష శ్రేయ ప్రాప్తుం సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రమమం వ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం నమైతి అర్జున ఉవాచ పద్మభద్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవజనార్దన శ్రీభగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః స్తుత ఏవ న సంశయవోం నమైతి వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూతనివాసోऽసి వాసుదేవ నమోऽస్తుతే శ్రీవాసుదేవ నమోऽస్తు ఓం నమైతి పార్వత్యువాచ కేనోపాయేన రఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ నామ వరానన ఓం నమైతి బ్రహ్మ ఉవాచ నమోऽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః సహస్రకోటియుగధారిణే నమ ఓం నమైతి సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆర్థా విషణ్ణా శిథిలాశ్చ పీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి హరి ఓం తత్సత్ इति श्रीमद्महाभारते शतसाहस्र्यां संहितायां वैयासिक्याम् अनुशासनिकपर्वणि श्रीभीष्मयुधिष्ठिरसंवादे श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रं सम्पूर्णम् यदक्षरपदं भ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमम् हरिः ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वं श्रीनारायणार्पणमस्तु सर्वं श्रीवासुदेवार्पणमस्तु श्रीमते रामानुजाय नमः श्रीमते निगमान्तमहावेदान्तदेशिकाय नमः अस्मद्गुरुपरम्परायै नमो नमः श्रीरङ्गनाथ दिव्यमणिपादुकाभ्यां नमो नमः శ్రీరంగనాయక్యై నమః. చాలా మంచిదయ్యా. మాకు మూడే లేదు ఈనాడు పారాయణం చేయాలని. ఇమ్మీడియట్ గా నిర్మల అంటే ఒక రంతు పోదాం సార్ అని చెప్పినట్టు
ఇమ్మీడియట్ గా అయిపోయా. మీకు తెలుసుకుండానే ఈనాడు ఏం తెలుసా, విష్ణుపది పుణ్యకాలము అని చెప్పేది. నిన్న మరి ఈనాడు 2 నాడు ఎంత విష్ణు సహస్రనామం చెప్తే అంత మంచిది అని చెప్తారు. నిన్న కూడా అంటే ఈనాడు కూడా అంతే. నిన్న నేను 4, 5, 6 టైమ్స్ చెప్పాను. ఈనాడు కూడా అలాగే అయింది. రూపారెడ్డి బ్యాచ్ వాళ్ళు వచ్చారు కదా, వచ్చిన తోటలో అప్పుడు మాట్లాడలేదు, కూకొని ముందు ఒక పారాయణం చేశాను. పొద్దున్నే నా మిస్సెస్ జొట్లో ఒక పారాయణం చేశాను. తర్వాత నేను ఇంకా లేచలేదు, మీరిద్దరు చేసిస్తారా అని అమ్మకి కోపం వచ్చింది. సరే అమ్మా, నువ్వు కావాలంటే నీకే చేస్తానులే, ఏమిప్పుడు అని అమ్మ దగ్గర కూర్చొని ఒక్కసారి చేశాను. తర్వాత నాకు తెలియకుండానే మధ్యాహ్నము అదేమో నిద్ర రాలేదు. ఈనాడు పండుకొని ఉంటుని నిద్ర రాలేదు. సరే ఇదంతా చెప్పి నిద్ర చేయాలని మొత్తంగా చెప్పాను, నిద్ర రాలేదు. రూపా ఆంటీ వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పాను. మీకు తెలియకుండానే ఫోర్సబుల్ గా నిర్మల ఆంటీ చెప్తాము సార్ అని తెలియకుండానే ఈనాడు కూడా 5 టైమ్స్ అయింది. సో ఈ విష్ణుపతి పుణ్యకాలంలో మీరు గురించి మీకు తెలియకుండానే అదే ಭಗವಂತ ಯಾರ ಕೈಯಲ್ಲಿ ಏನು ಮಾಡಿಸ್ತಾನೆ, ಪ್ರೇರಕ ಶಕ್ತಿ అతడు, ప్రేరణ శక్తి అతడు. మాకు తెలీదు ఏం నడుస్తుంది, నడిపించేది భగవంతుడు. నేను ఇప్పుడు 5 టైమ్స్ చెప్పాలంటే అవుతుందా నా వల్ల? అవుతుందా చెప్పండా? అయ్యో 5 టైమ్స్ అనే ఒక్క టైము చెప్పను. అది నంబర్ చూస్తేనే గాబరియాగోగుతాయి కదా. చూడండి, అదే భగవంతుడు నడిపిస్తాడు అనేది ఇదే నిదర్శనము. చాలా థ్యాంక్స్ మీకు చెప్పిందికి. లేకపోతే మాట్లాడుకొని కాయన వచ్చి చెప్పేదంతే, ఒక రంత్రు అయిపోయా. కొంచెం ఫాస్ట్ చెప్పాను, ఎందుకంటే ఫాస్ట్ కూడా మీకంతా అలవాటు అయింది. ఇప్పుడు ఏం లేకుండా లేదు, మీరు కూడా పికప్ చేసుకుని ఉన్నారు దానికి. ఓకే, షల్ వి ఫినిష్ ద క్లాస్? రేపు క్లాస్ ఉంటుంది 7 to 9 o'clock. ఓకే, కావాల్సి ఉంటే 7 to 8:30 చేద్దాము. చాలా బర్డన్ అనిస్తే మీకు రేపు ఖచ్చితంగా చేయాలా. ఏమిటంటే వచ్చేది ఇదంతా పండుగల సార్లు ఎవరికో వేయలేదు ఇంకా. రేపు బుధవారం కదా సార్ మాకుందా క్లాసు? నేను ఒక క్లాస్ లాస్ట్ ట్యూస్డే నేను తప్పించాను కదా ఆంటీ, దాని కాంపెన్సేషన్. ఈవినింగ్ అక్క, ఈవినింగ్ సార్, ఈవినింగ్ అదేలే. సాటర్డే బ్యాచ్ వాళ్ళకి యాజ్ యూజువల్ గా పొద్దునే ఉంటుంది మీకంతా క్లాస్ లో. సాటర్డే బ్యాచ్ వస్తారు కదా నిర్మలా ఆంటీ బ్యాచ్ వాళ్ళు, మీరు రావచ్చు కదా, పండుగ అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు కదా మీకు. క్లాస్ తీసుకోండి, సాటర్డే రావచ్చు కదా మీరు. ఓకే, పండుగ అయిపోతుంది. పండుగ నాడు వీళ్ళంతా రారు అని చెప్పారు ఫ్రైడే బ్యాచ్ వాళ్ళు. నేను చెప్పాను దానికంతా నేను కాంపెన్సేట్ ఇవ్వను అని. ఎందుకంటే అందరికీ రజా కావాలా, నాకు కొంచెము ఇప్పుడు కాలేజీది మళ్ళీ వస్తా ఉంది. నాకు సబ్మిషన్ అంతా అయిపోయా, ఏదేదో ప్రెజెంటేషన్లు వస్తా ఉంది, అందుకంతా కొంచెం ప్రిపేర్ అవ్వాలా నేను. ఓకే, రేపు చూద్దాం మరి. ఓకే, నమస్కారం సార్. నమస్కారం, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్.